షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అదే తేడా చేసి ముందు సంవత్సరం 5-6 నెలల ముందు ఒకసారి మా తేడా చేసింది కదండి. అయితే ఇప్పుడు మామూలుగా చెట్టులో కూర్చునేవాళ్ళం కదండి అందరమని. కూర్చున్నప్పుడు నాన్నగారు ఆ రోజు నేను వెళ్ళలేదులేండి, అంతకుముందు 2 రోజులు అంటే ఇంకా అప్పుడు మామూలుగా రోజు వెళ్ళిపోయేవాళ్ళం అండి. కొంచెం ఇంచుమించు ఒక రోజు మా అన్న 2 రోజులు అన్నానండి, డైలీ అలాగన్నమాట. అప్పుడేమో అది నాన్నగారు 4 రోజుల క్రితం మరి ఏం చెప్పారు, 4 రోజుల క్రితం, వారం రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఏదో చెప్పారండి. తర్వాత 4 రోజుల తర్వాత నేను మామూలుగా జిండూరు వెళ్ళాను. తర్వాత వెళ్తేనే మామూలుగా నాన్నగారు ఈ గదిలో కూర్చున్నారండి. కూర్చునేసరికి అలా లోపలికి కన్నంకి మందులు ఇమ్మంటే అలా ఇచ్చేసి వచ్చి కట్టెన్ కాడ నుంచిందండి. ఇంకా కూర్చోలేదండి. తక్కువ మందే ఉన్నారు, 5-6 ఉన్నారండి అట్లా. అంటే అప్పుడు ఏమన్నారంటే, అంటే ఈరోజు పాపం లక్ష్మీవారం మంగళవారం గుర్తొచ్చి అలా ఉందండి. అంటే మొన్న 4 రోజుల నాడు అది మేము రోజు కూర్చుంటున్నాం కదా, చెట్లోనే మరి కూర్చుంటున్నాం కదా. నేను మొన్న చెప్పాను, ఏమని చెప్పానంటే వారానికి బుధవారం అని ఆదివారం అండి. ఆదివారం అని బుధవారం ఈ 2 రోజులు కూర్చుంటాను, వారానికి 2 రోజులు కూర్చుంటాను అలా అని మేము మొన్న చెప్పుకున్నాము. ఆ 2 రోజులు ఆదివారం బుధవారం అని ఎందుకన్నానంటే, మరి ఇలా లక్ష్మీవారం మంగళవారం మీరు సత్సంగం ఉంటుంది కదా, అందుకు లక్ష్మీవారాన్ని మంగళవారాన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఈ 2 రోజులు మేము చెప్పాము. మళ్ళీ నేను ముందేమో ఇలా పోనీ అదే గుర్తొచ్చింది, మంగళవారం లక్ష్మీవారం 2 రోజులు పార్వతి సత్సంగం చెప్తుంది కదా, ఆ 2 రోజులు మనం చెప్పకూడదు, దాని సత్సంగం మనం ఆపినట్టు ఉంటుంది. మన సత్సంగం ఆయన ఆపటం ఏంటండి, అసలు ఆయన చెప్పిన మాటలే కదండి మనం చెప్పుకుని అని చెప్పి అందుకని ఇలా మార్చుకున్నాము. వారానికి 2 రోజులు, అప్పుడే చెప్పి నేను 4 రోజులు అయ్యింది అన్నారండి. అదే అప్పుడు తర్వాత ఏమన్నారంటే నాన్నగారండి, నేను అది ఎవరిని రావద్దని అలాగే ఏం చెప్పలేదమ్మా, ఊరికే సత్సంగమే ఇలాగా మార్చుకుందామని చెప్పాను. 2 రోజులు సరిపోతుంది వారానికి అలా అని చెప్పాను. అందుకు నేను ఆ రోజుని చెప్పాను. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా నన్ను చూడటానికి రాలేదు అసలని. ఒక్కరు కూడా నన్ను చూడటానికి అసలు ఎవరు రాలేదు. అంటే ఎందుకంటే నాన్నగారు నీరసంగా ఉన్నారు కదా పాపం, ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు బాగా కొంచెం నీరసంగా అయ్యి ఉండేవారండి. ఇలా చెప్పారన్న దృష్టితో మరి ఏమో భక్తి పట్టి అని అన్నారండి. అంటేనే అప్పుడేమో పాలకొల్లు అన్నపూర్ణ దగ్గరగా కూర్చున్నారండి, నాన్నగారికి దగ్గరగా అక్కడ కూర్చున్నారండి. నేను ఇంకా కూర్చోలేదు, నుంచున్నానండి వెళ్ళి అనమాట. అప్పుడు అన్నపూర్ణ అన్నారు, నాన్నగారండి అలా కాదండి, మరి మీరు అంటే మీరు రాకపోతామని కాదండి నాన్నగారు, మీకు రెస్ట్ ఉండదు అంటే బుజ్జిగారు కూడా నాన్నగారు ఈ 2 రోజులే రమ్మన్నారు కదా, పోనీ 2 రోజులే రండి, నాన్నగారు బాగా నీరసంగా ఉన్నారు కదా అని చెప్పారు. అందుకని చెప్పి రాలేదండి, ఇంకా రావచ్చు అని చెప్పి అన్నపూర్ణ అన్నారు. నాన్నగారు చేపట్టుకుని, రేపు నాన్నగారు మిమ్మల్ని చూడటానికి కదండి. కాదు అలా కాదు, నేను అనేది అందరికీ నా మాటల భుజాన్ని వేసుకుని తిరుగుతారు, నా రూపాన్ని, నా శరీరం తర్వాత 12 రోజుల నుంచి నా రూపాన్ని మర్చిపోతారు, నా మాటల భుజాన్ని వేసి తిరుగుతానన్నారండి. అనేసరికి ఆ మాట అంతకుముందు అన్నారంటే నేను వినలేదు అనమాట. అనేసరికి నాకు ఇంకా కళ్ళనీళ్ళు తిరిగింది. ఇంకా బాధ వచ్చి కూర్చోవడం మనిషి లోపలికి వెళ్ళిపోయాను అనమాట అండి. నుంచున్నాను లోపలికి, బయటకి కట్టెన్ ఉంటుంది కదా లోపల నుంచి బయటకు వచ్చి కట్టెన్ ఉంటుంది, ఆ కట్టెన్ కాడ నుంచి ఇంకా కూర్చుందాం అనుకునేసరికి ఇలా అన్నారండి,
అదండి అది అదండి. సరే ముఖం తేడా వచ్చేసిందండి. ముఖం తేడా వచ్చేస్తే బాగోదు, మరీ నాలుగు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అని బయటికి వెళ్ళి కొంచెం ముఖం కడిగేసుకుని మామూలుగా వచ్చేసానండి. వచ్చి కూర్చొని కూర్చున్నానండి. వచ్చాక కూడా తర్వాత వచ్చాక కూడా 2 సార్లు అన్నారండి నాన్నగారండి. నా మాటలు భుజాన్ని వేసి తిరుగుతారు, నా రూపాన్ని కూడా ఎవరికి అక్కర్లేదు రూపాన్ని అని అన్నారు. అసలు ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదండి. అసలు అప్పుడు కూడా ఎందుకు నాన్నగారు ఇలా అన్నారు, ఇప్పుడు అనరు. ఆయన రూపం మర్చిపోయి ఆయన రూపం మర్చిపోం కదా, నా మాటలు భుజాన్ని వేసి తిరుగుతారన్నారు, నా రూపాన్ని మర్చిపోతారన్నారు. అంటే నా మాటలు భుజాన్ని వేసి తిరుగుతారు, నా రూపాన్ని మర్చిపోతారు అన్నారు. ఈ మాట ఎందుకని ఉంటారు పాపం అని చెప్పండి. మామూలుగా రిపీటెడ్గానే అన్నారండి 2-3 సార్లు అప్పుడేనండి. అంటే అన్నపూర్ణ దగ్గర కూర్చున్నారు అది అన్నారండి. అందుకని చెప్పి అప్పుడు అంటే లక్షవారం మంగళవారం 2 రోజులు మేము చెప్పము, 2 రోజులని మీరు చెప్పుకుంటారు కదా భీమవరాన్ని అలా అని చెప్పి అన్నారనమాట అండి. తర్వాత చూడండి లాస్ట్నే ఇక్కడ వైజాగ్ వెళ్ళి ముందండి పాపం. వైజాగ్ ఇక్కడి నుంచి జిన్నూరు వెళ్ళారు, 1 రోజు ఉన్నారు. వైజాగ్ వెళ్ళి ముందు అప్పుడు 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 అలాగే సూర్యావతి గారి ఇంటికి వచ్చి కూర్చున్నారు కదా 2-3 రోజులు, ఇంకెళ్తే బాగోద్దని చెప్పి అలాగా వెళ్ళలేదు. తర్వాత 2 రోజుల తర్వాత మామూలుగా వెళ్ళానండి. అప్పుడు మొత్తం భక్తులు అందరూ కూర్చున్నారు, లేచిపోయి నుంచున్నారండి నాన్నగారు ఆ భక్తులందరూ నుంచున్నారు, నాన్నగారు ఇంకా కూర్చున్నారు అనమాట అండి. లేచిపోయేసరికి ఇంకా టైం 1 గంట కూర్చొని లేచిపోయారేమో అండి. కూర్చునేసరికి నేను మామూలుగా అలాగా వెళ్ళానమాట, అటు నుంచి అలా వచ్చానండి. అలాగా వచ్చి ఆ గుమ్మాన్ని వచ్చానండి. ఇటు నుంచి వద్దామంటే ఖాళీ లేదు. ఆ పెట్ట గుమ్మాన్ని వచ్చి అక్కడ నుంచున్నానండి. నుంచుంటే అప్పుడు పిలిచారండి నాన్నగారండి. పిలిచి అన్నారండి అప్పుడు పెట్ట గుమ్మాన్ని వచ్చి నుంచున్నాను కదండి. వచ్చి నుంచుని ఎక్కడ పెట్టుకోమనేసి ఏంటి చెప్పబోయానండి. పెట్టుకోమని వచ్చారు నాన్నగారు. సూర్యావతి గారి ఇంటికాడ ఇంటి దగ్గర నేను పెట్టుకోమని వచ్చి నుంచున్నానండి. నుంచుంటే అంటే ఎందుకంటే ఆ రూపం మర్చిపోలేం కదండి. ఇప్పుడు ఎన్ని చూసినానండి నాన్నగారిని చూసిన రూపమే, అంటే ఎక్కువ తిరిగాం కదండి. ఆ రూపం చుట్టూ తిరిగి ఎక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఆ మాటలు జ్ఞాపకం వచ్చేసరికి అండి, అంటే ఎందుకంటే నా మాటలు భుజాన్ని వేసి తిరుగుతారు, నా రూపాన్ని మర్చిపోతారు అని రిపీటెడ్గానే వాడారండి నాన్నగారు మాటండి. అంటే అసలు ఎందుకు అన్నారో నాకు అసలు అర్థం కాలేదండి. అది అర్థం కాలేదు. కానీ రూపాన్ని ఎలా మర్చిపోతాం. ఇప్పుడు మాట వచ్చింది ఎక్కడి నుంచి అండి, ఆ రూపంలోంచే కదండి, మనకు తెలియదు కదండి. చైతన్యం ఆత్మ భగవంతుడు ఆ రూపాన్ని ఉపయోగించుకుని వాడుకుని చైతన్యం ఆ రూపం ద్వారా వ్యక్తమయ్యింది కదండి. అలాగే చైతన్యమే సరాసరి డైరెక్ట్గా మాట్లాడేది కూడా చైతన్యమే అని చెప్పేవారు కదండి. మామూలుగా మాట్లాడినప్పుడు వేరండి, నాన్నగారు స్టేజీ మేము మాట్లాడినప్పుడు వేరండి. స్టేజీ ఎక్కి ఉట్టప్పుడు మామూలుగా కూర్చున్నప్పుడు మనం అలా ఇలా పలకరిస్తూ ఉండేవారు, మన కష్టసుఖాలు యోగక్షేమాలు అండి. చూడండి కృష్ణుడు ఉట్టప్పుడు కృష్ణుడుగా ఉన్నాడు, కానీ భగవద్గీత బోధించేటప్పుడు భగవంతుడై చెప్పాడు కదండి. అంటే భగవద్గీత చెప్పేసరికి మరి భగవద్గీత అనే పేరు ఎందుకు వచ్చిందండి, కృష్ణగీత అనలేదు కదండి అని భగవంతుడై మాట్లాడాడండి. అలాగే స్టేజీ ఎక్కేసరికి అండి అక్కడ రాజీ ఉండేది కాదండి అసలు. అది ఇంకా సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి మట్టుకండి సరాసరి డైరెక్ట్గా చైతన్యమే ఆ రూపాన్ని నామాన్ని ఉపయోగించుకునండి. ఆ రూపం ద్వారా అది తను మనకందరికీ బోధించడానికి ఆ రూపాన్ని ఉపయోగించిందండి. అంటే ఇప్పుడు నాన్నగారు ఆ రూపంలోంచి మాట వచ్చిందండి. ఆ మాట గుర్తొచ్చేసరికి అసలు మనుషులనైనా సరేనండి, ఆ మాట గుర్తొచ్చేసరికి ఆ రూపం గుర్తొస్తుందండి. మామూలుగా ఎలా మాట్లాడారు అలా మాట్లాడారు అనేసరికి అండి. అలాంటిది నాన్నగారు రూపం గుర్తు రాకండి ఎలా ఉంటారండి. నాన్నగారు మాట భుజాన్ని వేసి తిరుగుతారు, నా రూపాన్ని మర్చిపోతారన్నారు. ఎందుకు వాడు ఉంటారు ఈ మాట
అంటే ఆ మాట వాడటానికి ఏదో బలీయమైన కారణం ఉండుంటుంది. ఇది ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం కాదు. అయినా ఆ మాట ఇంకోసారి రిపీటెడ్గా అడిగే విషయం కూడా కాదు కదండి. నాన్నగారిని పోనీ అలా అన్నారు, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతామని అడగటానికి బాధ వస్తుంది కదా, ఎలా అడుగుతామండి అసలని. అది మామూలుగానండి. అడిగితే అప్పుడు ఇక్కడ సూర్యావతి గారి ఇంటికాడ అక్కడ అన్నారు, సత్సంగాలు జరుగుతున్నాయంటే జరగటం లేదు అంటే అదండి. ఎందుకు మానేసామంటే మామూలుగా బాగోలేదంటే, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా ప్రస్తుతం అన్నారండి. అనండి, ఎప్పుడో బాగోలేదులే, ఏదో ఆపరేషన్ ఏదో చేయించుకున్నా తేడా వచ్చింది, ఇంకా ఆ గొడవ ఎందుకు, ఇప్పుడు బాగున్నావు లేదంటే ఇప్పుడు బాగానే ఉన్నానండి. ఇప్పుడు బాగుంటే రేపు పొద్దున్న మంగళవారం, రేపు మారుసంగా మొదలుపెట్టు అండి. అంటే ఎందుకంటే అప్పుడు ఏమన్నారంటేనండి, అంటే మాట్లాడే విధానం కూడా నేర్పేవారు అండి. అసలు మాట్లాడే విధానం కూడా మనకి రాదండి. నాన్నగారు అంటే భౌతికంగా మాట్లాడే విధానం వస్తుందండి, అది వేరండి. భౌతికంగా మాట్లాడే విధానానికి ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్స్ మననం చేశాక మాట్లాడే విధానానికి వేరు కదండి. అదండి వచ్చి పక్కన కూర్చోమన్నారండి. ఆ వైజాగ్ రేపు వెళ్తారనగానండి. అందుకండి ఆ రూపాన్ని మర్చిపోలేం కదండి. కానీ మాట ఎందుకో వాడు ఉంటారండి మామూలుగా అండి. పక్కన కూర్చోమన్నారండి. కూర్చున్నాక అన్నారంటే, అప్పుడు నేను ఏదో కలెక్టర్ మాట ఇవి వచ్చిందిలేండి. కలెక్టర్ మాటలు అవి వచ్చి ఎవరో ఇంటర్వ్యూకి వెళ్ళారు, అది నేను చెప్పాను అనమాట అండి. నిన్ను ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి ఇంటర్వ్యూకి పంపిందాం అనుకుంటున్నాను, పంపిందేని ఇలా నాన్నగారు పంపించారు అని, నేను పంపిస్తాను నాన్నగారు పంపించారు అని చెప్తే వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు అని అన్నారండి. అసలు అక్షరం ముక్క రాదు. అసలు ఆయన ఏ మాట ఎందుకు మాట్లాడతారో తెలియదండి. అక్కడ చదువు లేనివాడు, సంజ లేని వాళ్ళకి అక్షరం ముక్క రాలేనేమో. ఏలూరేమో కరెక్ట్ ఇంటర్వ్యూ పంపించడం ఏంటి, కలెక్టర్ ఇంటర్వ్యూ ఏంటని పైగానండి. కలెక్టర్ ఇంటర్వ్యూకి పంపిస్తాను, అక్కడేమో వాళ్ళేమో ఇంటర్వ్యూ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి సమాధానం ఏం చెబుతామని అడిగారండి. అదండి అంటే నన్ను నవ్వారు. నువ్వు నవ్వటం కాదు, నేను వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాను, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, నేను పంపుతాను, నేను అక్కడ ఏం మాట్లాడతాను అన్నారండి. నేను పంపుతాను, నువ్వు అక్కడ ఏం మాట్లాడతావు అని అంటే, అప్పుడు నేనే అన్నానంటేనండి, అప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ అన్నారు కదా, ఏం మాట్లాడతామని అడుగుతున్నారు కదండి. దాన్ని నేను కలెక్టర్ చదవలేదు, నాన్నగారు పంపారని వచ్చానంటానండి అన్నానండి. మరి అంతే కదండి. ఇప్పుడు చదువు లేదు, వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారనుకోండి అండి, అదండి ప్రశ్న అడిగితే ఇంకేం చెప్తామండి అన్నారు. అంటే ఏ మాట అయినా అడిగితే మాట్లాడితే వెనకాల ఏదో గుడార్థం ఉంటుందండి, అది భౌతికంగా మనకు అర్థమయ్యేది కాదు కదండి. అప్పుడు అన్నారన్నమాట అండి. అదండి సర్లే అయితేనే నేను చదువుకోలేదు, కలెక్టర్ చదవలేదు, నాన్నగారు పంపించారని వచ్చానండి. నేను మట్టిగా చదవలేదు, మీరు ప్రశ్న అయితేనే సమాధానం చెప్తానికి అని అంటున్నావు, చదువు లేదని చెబుతాను అంటున్నావు. అవి చదువు లేదు కనుక చదువు లేదని చెబుతానంటున్నావు, అది బాగానే ఉంది, నువ్వు సమాధానం పర్వాలేదులే అని అంది. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు అడిగానంటే, అది అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడావు, చదువు లేదని చెప్తాన్నావు కదా, అలాగే నేను మా దగ్గర సబ్జెక్టు శ్రవణం చేసుకున్నావు కదా, శ్రవణం చేసుకున్నప్పుడు ఇతరులకు చెప్తావు కదా, మరి ఇతరులకు చెప్పేటప్పుడు నీకు వస్తువు అనుభవంలో ఉండాలంటే అనుభవంలో లేదు కదా, మరి అందు గురించి ఏంటంటే టీచింగ్ చెప్పేటప్పుడు కృత్రిమం లేకుండా మాట్లాడు సరిపోతుంది అన్నారండి. అంటే నీకు తెలిసినట్టుగా మాట్లాడు, తెలియనట్టుగా ఉండు మామూలుగానండి. తెలియంది తెలియదని చెప్పు, తెలుసున్నదే ఇతరులకు చెప్పు. ఇప్పుడు నాకు ఏదైనా తెలిసి ఉందనుకోండి, నాకు తెలిసి ఉండి అక్కడ చెప్పవలసిన అవసరం ఉందనుకోండి, చెప్పకపోతే పొరపాటండి. నాకు అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదనుకోండి, అసలు మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు మాట్లాడితే పొరపాటు. మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు నేను మాట్లాడకూడదండి. మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండటం ఎటువంటిదో, ఎలా పొరపాటో అలా మాట్లాడవలసిన అవసరం ఉందనుకోండి, మాట్లాడవలసిన అవసరం అంటే మనకెందుకులే అని తప్పించుకోవడం కూడా అదే పొరపాటు అన్నమాట. అంటే అది నేర్పడం అక్కడ పనిలో మనం కొంత నేర్చుకోవాల్సింది ఉంది కదండి. మరండి అక్కడ అంటే ఎందుకంటే మెదడుకి మేత కదండి. ఇప్పుడు
కొన్ని కొన్ని మనకెందుకులే అసలు దైనందిన జీవితంలో ఒక పెళ్ళిళ్ళు అయినా ఒక వ్యవహారాలైనా రాజకీయ భౌతికమైన విషయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ భక్తుడు తరించాలంటేనే అదనంగా పని ఏమీ చెయ్యక్కర్లేదండి. ఇప్పుడు మన ఉపాధి ద్వారా ఇప్పుడు అది ఆ రోజున నాన్నగారు అన్నారండి, నువ్వు రేపు సత్సంగం మొదలెట్టు, అందుకు నీకు కలెక్టర్ చదువు లేదని చెప్పావు కదా, అందుకు పరిపాలన మైండ్ నేను ఇస్తాను. మనం ఎలా మాట్లాడాలో, మన ఆలోచన ఎలా ఉండాలో, మన తలంపు ఎలా ఉండాలో, మన జీవిత విధానం ఎలా ఉండాలో అని చెప్పి, అదేంటండి ఇప్పుడు కలెక్టర్ ఉన్నారనుకోండి, ఆయన బయట పరిపాలించాలండి. ఇప్పుడండి అంటే లాస్ట్ మాటలు ఎలా మర్చిపోతానండి పాపం అదండి. అందు గురించి ఏమని ఆ రోజు చెప్పింది ఏంటంటేనండి, నువ్వు మంగళవారం సత్సంగం మొదలుపెట్టు, నువ్వు కలెక్టర్ చదువు లేదు అని అక్కడ ఇంటర్వ్యూ పంపిస్తే లేదని చెబుతా అన్నావు, కృత్రిమం లేకుండా సత్సంగం మొదలుపెట్టు, కృత్రిమం లేకుండా మాట్లాడు, అంటే తెలిసినట్టు నటించొద్దు, అది తెలిసినట్టు మాట్లాడు, తెలియనట్టుగా ఉండు, అంటే మాట్లాడవలసింది విడిచిపెట్టకూడదు, మాట్లాడకూడదు అనేసరికి అండి అక్కడ ఇప్పుడు మన దైనందిన జీవితంలో మన ఉపాధి ద్వారా దేహం ద్వారా అనేకమైన రకాలైన పనులు జరుగుతున్నాయి కదండి. అందుకు ఆ పనులు జరుగుతున్నప్పుడు అండి ప్రతిదీ పని అయిపోతుందండి, అవ్వటానికి ఎందుకు మామూలుగా అది రెండు పనులు అండి. అందు గురించి అంటే ఏంటంటే పరిపాలనా మైండ్ నేను ఇస్తానన్నారండి. అంటే పరిపాలనా మైండ్ నేను ఇస్తానంటే సమయస్ఫూర్తిని ఇస్తానండి. అంటే ఏ టైములో ఏ సమయంలో ఏ టైంలో మనం ఎక్కడ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అవన్నీ మరి ఆయన ఇవ్వాల్సినవి కానండి, ఈ మనసుగా ఇవన్నీ తెలియవు కదండి మామూలుగా. అలాగే ఎందుకంటే ఇప్పుడు మనకు అదనంగా ఏమీ చెయ్యక్కర్లేదండి. మన ఉపాధి ద్వారా దేహం ద్వారా మనకి ఇప్పుడు ఏ పనులైతే చేస్తున్నామో మనం ఒకవైపు ఒరిగిపోయినట్టు ఉండకూడదండి. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తామండి, ఆ పని ఈ పని కాదండి. భగవంతుడు మన దేహానికి ఏ పని కేటాయింపు చేస్తాడో తెలియదండి మామూలుగా. ఒక పని ఎక్కువ ఒక పని తక్కువ అలా అనుకోకూడదు అన్నమాట అండి. ఒకవేళ మనల్ని ఏదైనా వ్యవహార విషయంలో పెట్టచ్చండి దేవుడు ఒక్కోసారి అండి. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఏదైనా అక్కడ పేషీలు పెట్టుకుంటున్నారనుకోండి, పేషీలు పెట్టుకున్నప్పుడు అండి అక్కడ మనం ఏదైనా మాట్లాడవలసిన అవసరం ఉందనుకోండి, మనకెందుకు లేని తప్పించుకుంటే కుదరదండి. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలండి. అక్కడ అక్కడ మాట తలంపు ఎలా ఉండాలో, ఆలోచన ఎలా ఉండాలో, మాట తీరి ఎలా ఉండాలో అలా మంచి పనులు జరుగుతూ ఉంటాయి, చెడ్డ పనులు జరుగుతూ ఉంటాయండి. అదండి. అలాగే ఏంటంటే మనం ఒక బట్టల షాపుకి వెళ్ళినా, ఒక బంగారం షాపుకి వెళ్ళినా మనకి వీళ్ళందరూ ఆ షాపుల్లోనే కనిపిస్తారండి. ఇప్పుడు సాధన అంటే ఇంట్లో కూర్చుని ఏం చేస్తామండి? ఇంట్లో కూర్చుని సాధన చేసేది కాదండి. మనకి ఇష్టం లేని వాళ్ళు, మనని విమర్శించేవాళ్ళు, మన పొగిడేవాళ్ళు, మన తిట్టేవాళ్ళు, మన దేహం ఇంట్లోంచి బయటికి వెళ్తే అప్పుడు సమాజంలో అందరూ కనిపిస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటామండి, కనిపిస్తామన్నమాట అండి. అందు గురించి అంటే ఏ పని అయినానండి, ఇప్పుడు మనం నేను ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి షాపుకి వచ్చాను అనుకోండి, అదే టైంలో మీరు కూడా షాపుకి వచ్చారనుకోండి, నాకు మీరంటే అసలు ఇష్టం లేదనుకోండి, మామూలుగానండి నేను ఎలాగ బంగారం కొనుక్కోదలుచుకున్నాను, లేకపోతే చీర కొనుక్కోదలుచుకున్నాను, నా బంగారం నా చీర నా బట్టలో నేను కొని తెచ్చేసుకుంటాను. మామూలుగా అది అంతవరకు నాకు డబ్బులు ఉన్నాయి కదా, నేను కొనుక్కుంటాను, తెచ్చుకుంటాను అనమాట అండి. ఏంటండి మీ అవసరం నాకేంటి అలా అనుకోకూడదండి. ఒకవేళ మీరు నాకు విరోధి అనుకోండి అసలానండి, వినండి, మీరు నాకు విరోధి అయితే మీరు అక్కడ కనిపించారు కదండి. మిమ్మల్ని చూసేసరికి నాకు లోపల రుసరుసలు చిరాకులు, ఎడమొఖం పెట్టి పడమొఖం పెట్టి అవ్వినయం కానీ అలాగ ఉన్నాను అనుకోండి నేను అక్కడండి. అదండి, నువ్వు అలా ఉండొద్దు. ఆ మనిషి కనిపించేసరికి నువ్వు అలా ఉండొద్దు. వాళ్ళు అలా ఉన్నారని మనం అలా ఎక్కడ ఉంటాము? వాళ్ళని చూసేసరికి మన వికారం మనకు కదులుతుందన్నమాట. ఎదటి వాళ్ళని చూసేసరికి మన వికారం మనకి కదులుతుందండి. అయితే వికారం ఏం కదులుతుందండి? ఓ రకంగా లెక్కెత్తే వాళ్ళు కూడా గురువులే అనమాట అండి. అంటే వాళ్ళు వికారం ఒక మనిషికి వికారం కదిలిందనుకోండి, వాళ్ళకి అహంకారం కదిలిందనుకోండి, వాళ్ళు ప్రవర్తనాలు చేష్టలో పద్ధతులు బాగోలేదనుకోండి, మనకి తెలిసిపోయింది కదండి. వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, వాళ్ళ పద్ధతులు బాగోలేదు, వాళ్ళ చేష్టలు బాగోలేదు, తెలిసిందనమాట అండి. మనం రిపీటెడ్గా ఇంకా ఇప్పుడు ఈ యుగానికి తపస్సు ఏంటంటేనండి అక్కడ బాగోలేదని తెలిసిందండి.
బాగోలేదని నాకు తెలిసింది కనుకండి నేను రిపీట్ ఆఫ్ చేయాలండి. రిపీట్ ఆఫ్ చేస్తే అదే తపస్సు మామూలుగానండి. అయ్యి అవి బాగోలేదని తెలిస్తే మనం అలా ఉండకూడదు. అలాగా మనం అలా ఉండకూడదు. అలా ఉంటే మనమో బాగోము. అలా ఉంటే మన మనసు బాగుండదు. ఆరిలా ఉంటే మన మనసు బాగుండదు. మనం ఆరిలాగా ఉండకూడదు. అందు గురించి ఆరిలా ఉంటే మన మనసు బాగోదు కదా అని చెప్పి అలాగండి మనం ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని ద్వారానే తరించడం సరిపోతుందండి. ఇప్పుడు అగనంగా నాన్నగారు మనకి పని ఏమీ చెప్పి వెళ్ళలేదండి అసలనండి. ఏముండి ఎవరికి ఏ పనికే భగవంతుడు కేటాయించారండి. ఇప్పుడు నాన్నగారి సన్నిధిలోకి వెళ్ళి మనం అక్కడ పువ్వులు కూర్చోవడం, దండలు వేసుకోవటం, పూజ చేయటం అది ఆయన అనుగ్రహం అండి. మళ్ళీ మన ఇంటికాడ ఉంచారనుకోండి, ఇంటికాడ నుంచి ఏ పెద్దవాళ్ళకు సేవ చేసి చూసి అలా పని ఏమన్నా కేటాయింపు చేశారనుకోండి, అక్కడ చైతన్య స్థాయి ఎంత పెరుగుతుందో ఇక్కడ చైతన్య స్థాయి అంతే పెరుగుతుందండి. చైతన్య స్థాయి అంటే మన ఉపాధి ద్వారా దేహం ద్వారా పరమేశ్వరుడు భగవంతుడు మనకి ఏ పని అయితే కేటాయింపు చేశాడో ఆ దైనందిన దిశలో మన దేహాన్ని ఎక్కడ పెట్టాడో అక్కడ పనులు పూర్తయిపోతాయండి. పనులు ఎవరు చేసే పనులు ఏమీ ఆగవండి. పని పూర్తవుతుంది. ఆ పని చేయటం వలన నీకు వికాసం పెరగాలి, వెలుగు పెరగాలి, వికాసం పెరగాలి, వెలుగు పెరగాలి. భగవంతుడి వైపు వెళ్ళటానికి దారి కనిపించడానికి ఇటు చేస్తున్న పని ఉపయోగపడుతూ ఉండాలండి. అలా భగవంతుడి వైపు వెళ్ళటానికి దారి కనిపించి అలా ఉపయోగపడాలి కదండి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారండి. కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడండి, నన్ను అర్థం చేసుకునే బుద్ధిని ఆయన మాటలను నన్ను అర్థం చేసుకునే బుద్ధిని ఆయన ఇస్తాడని చెప్పారండి. ఆయన అర్థం చేసుకునే బుద్ధి పూజలు చూసి పునస్కారాలు చూసి మనం ఇచ్చే పళ్ళు చూసి ఏమి ఇచ్చేడు, నన్ను చూసి అర్థం చేసుకునే బుద్ధి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి. వాళ్ళు మనం చూడవలసిన పద్ధతిలో చూస్తామండి. చూసిన వాళ్ళు చూడలేదు అని పక్క వాళ్ళతో చెబుతూ ఉంటారు. ఆ మాటలు మన చెవిలో పడినప్పటికీ కూడా వాళ్ళు మనం చూసినా మనం వాళ్ళని చూసినానండి, అది అంతకుముందు ఏ శ్రద్ధతోటైతే ఇటు చూస్తున్నాడో ఆ మాటలు చెవిలో పడ్డాక కూడా శ్రద్ధ తగ్గకుండా అదే శ్రద్ధతో కనుక చూస్తే అందుకు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు కదండి. అందుకు ఆ శ్రద్ధకి అక్కడ శ్రద్ధ చూసి ఆ క్షణంలో అక్కడ నా అనుగ్రహానికి పాత్రుడైపోతాడు. నన్ను అర్థం చేసుకునే బుద్ధి అక్కడ ఇస్తారు. ఆ పని వెలుగుకి వికాసంలోకి వెలుగులోకి వెళ్తుంది కదండి. అలా మన ఉపాధి ద్వారా దేహం ద్వారా దైనందిన జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం చేసిన పనులు చీకటి లోకాలకు వెళ్ళకుండా మన మనసుకి చీకటి కమ్మకుండా వికాసం వెలుగు పెరిగేటట్టు చూసుకోవాలండి. అంటే దేహం అక్కడుందా ఇక్కడుందా అని కాదండి. ఇప్పుడు నాన్నగారి సన్నిధిలో ఉందా, ఇక్కడుందా, అరుణాచలాన్ని ఉందా, ఇంట్లో ఉన్నామన్నది కాదండి. అక్కడ ఉండే పవర్ అక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉండే పవర్ ఇక్కడ కూడా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఆ రోజు నాన్నగారు ఆ మాట ఎందుకన్నారో నాకు అర్థం కాలేదండి. కానీ ఇప్పటికే అర్థం అవ్వట్లేదండి. చాలా సంవత్సరాలండి. అంటే నా మాటలను భుజాన్ని వేసి తిరుగుతారు, నా రూపాన్ని మర్చిపోతారు అన్నారండి. ఆయన రూపాన్ని ఎవరు ఎలా మర్చిపోతాము, ఆయన మాటలను భుజాన్ని వేసి తిరుగుతాము ఏంటి, ఎందుకో మాట్లాడుంటారు. జ్ఞాని నోటంటే ఏదైనా మాట వచ్చిందంటే దానికి వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుందండి. కారణం లేకుండా మాట్లాడండి నాన్నగారు. ఎన్ని జాగ్రత్తగా అప్పుడు నుంచి ఆ మాట నాన్నగారు ఆ మాట ఎందుకు వాడారు అంటే మళ్ళీ ఆ మాట యొక్క అర్థాన్ని కూడా నాన్నగారు తెలియజేయాలండి. మరి ఆయనే అంటారు కదండి, అంటే మన ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉంటుంది. మన జీవితంలో మన ప్రవర్తనలో ఎక్కడో చోట లోపం ఉంటుంది. ఆ లోపాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఆ లోపాన్ని మనం సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అందు గురించి ఆ మాట ఎందుకో వాడుంటారు. అసలు ఎందుకు వాడినట్టు నాన్నగారు మామూలుగానే నా శరీరం తర్వాత 12వ రోజున నా రూపాన్ని మర్చిపోతారు, నా మాటలను భుజాన్ని వేసి తిరుగుతారు అని అన్నారు. ఆ రోజు ఏదో కారణం ఉంటుంది. ఆ మాటకు కారణం మన లోపల అంటే ముందు మనం గుండె తడుముకోవాలి కదండి. మనలో ఏదో లోపం ఉంటుంది అండి. అలాగా తడుముకోగా చూసుకోగా ఎందుకు చెప్పుంటారు ఆ మాట చెప్పిన ఆయనే ఆ మాట యొక్క అర్థాన్ని కూడా ఆయనే తెలియజేయాలి కదా అండి.
అదండి అట్లా టీచర్స్లోనే లోపం ఉందనిపిస్తుందండి. నా దగ్గరికి వచ్చేసరికి నేను చూసుకోవచ్చు కలిసి వచ్చేసరికి అండి, అంటే మాటలు ఎవరి అంటే నాన్నగారి అండి. ఇప్పుడు మాటలేమో నాన్నగారి అండి, చెప్పే మాట అండి. నాన్నగారి రూపం దగ్గర నుంచి మాట వచ్చిందండి. ఆ మాటలో నాన్నగారు ఉంటారనమాట అండి మామూలుగానండి. ఇప్పుడు నేను ఆ మాట నేను తీసేస్తున్నాను, ఆ నాన్నగారు చెప్పిన మాట చెప్పుకోమన్నారని చెప్పుకుంటున్నాను కదండి. కానీ చెప్పుకుంటామండి, ఆ మాట దగ్గరికి వచ్చేసరికి అండి మామూలుగా మాటలనే భుజాన్ని వేసి తిరుగుతారు, రూపాన్ని మర్చిపోతారండి. ఆయన మాటల్లో నా రూపాన్ని కలుపుకొని మాట్లాడుతున్నానండి, అందుకే ఆయన మాట్లాడతారండి. వినేవాళ్ళు ఎవరిని అనలేదు. ఆ రోజు టీచర్సే ఉన్నారు అక్కడండి. నేను 8 సంవత్సరాల నుంచి నాకు ఆ మాట ఆలోచిస్తామంటే అర్థం కావటం లేదండి. అంటే ఏదో లోపం ఉండి ఉంటుంది. అది మామూలుగా నా మాటలు భుజాన్ని వేసి తిరుగుతున్నారని, ఇప్పుడు మాటలు భుజాన్ని వేసి తిరుగుతున్నాం కదండి. ఇప్పుడు ఎలా ఉందండి, నాకు వ్యక్తి భావన దేహ భావన నశించిందంటే నశించలేదండి. నా లోపల బోళ్ళు బలహీనతలు ఉన్నాయండి. నా బలహీనతలు నేను తడుముకోవాలి కదండి, నా వికారాలు నేను తడుముకోవాలి కదండి. హృదయంలో ఉన్న భగవంతుడి అనుభవంలోకి రాకుండా తెలియజేసేది కూడా నాన్నగారే కదండి మామూలుగానండి. అండి అంత గురించి అండి ఆయన రూపంలోనండి ఆయన మాటలేమో నాన్నగారి అండి. నాన్నగారి మాటల్లో నా రూపాన్ని కల్పించుకుని నాకేదో జ్ఞానం వచ్చినట్టు, వస్తువు అనుభవంలోకి వచ్చినట్టు నేను మాట్లాడతానేమోనండి. అందుకే ఆ మాట వాడి ఉంటారండి. అలా లేకపోతే మాట జ్ఞానం అంటే ఏదో మాట వచ్చిందంటే పరిశీలనగా చూసుకుంటే మాటలో నువ్వు కనపడకూడదు అన్నారండి. ఇప్పుడు నాన్నగారి మాటలో నేను కనిపిస్తే ఎలాగండి? ఇప్పుడు మరి నాన్నగారి మాటలో నేను కనిపిస్తున్నాను కదండి, కనిపించకూడదు కదండి. ఆయన రూపాన్ని భౌతికంగా అంతే మామూలుగా భక్తులందరూ నాన్నగారు 100% ఆ సమాధి అయిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఎంతో గౌరవంగా పూజిస్తున్నారండి. అంతకంటే నాన్నగారు ఉన్నప్పుడు కంటే కూడా ఎక్కువ ఫంక్షన్లు చేస్తున్నారు. అక్కడ నాన్నగారిని రూపాన్ని మర్చిపోవటం అనేది అక్కడ లేదండి. మామూలుగానండి 100% 100% కూడా లేదండి. అర్చనల ఆరాధన జరుగుతున్నాయి, అన్నీ బాగుందండి. ఆయన రూపాన్ని మర్చిపోలేదండి. ఆయన రూపాన్ని భుజాన్ని వేసి తిరుగుతారన్నారు కదా, తిరిగి వాళ్ళు లేరు కదండి. మరి ఇప్పుడు తిరిగి ఇవ్వడం వేరండి మాట అండి. అందు గురించి ఆ మాటలోనండి, ఇప్పుడు నాన్నగారి మాటలో నా మాటలో నువ్వు కనపడకూడదని చెప్పారనమాట అండి. మాట ఏమో నాన్నగారిదండి, మాట నాన్నగారిదండి. నేనే నాన్నగారు మాట నాన్నగారిది అయినప్పుడు ఆయన మాటకి సంబంధించింది వస్తువు అనుభవంలో లేదండి. వ్యక్తి భావన దేహ భావన అది నశించలేదండి. నశించకుండా రూపం నాది కనిపించకూడదండి అండి. అంటే ఆయన రూపాన్ని నాన్నగారి మాట చెప్పేటప్పుడు నాన్నగారి మాట నా రూపం కనిపిస్తుంది అనుకోండి అండి. నాన్నగారి రూపమే కనిపించాలండి నీ వాళ్ళకండి. మరి నాన్నగారి రూపమే కనిపించాలని నాకు మనస్సు వ్యక్తి భావన దేహ భావన ఉంది కదండి, అది వచ్చి కలిసిపోతుందండి. అది కలవకుండా నేను ఎలా మాట్లాడలేనండి. అందు గురించి ఆయన్ని గుర్తు చేసుకోండి. ఆయన చెప్పిన మాటలో నేను కలవకుండా ఉండటం అనేది అది ఆయన అనుగ్రహం అండి. అది మన వల్ల కాదండి. కొన్ని అసలు మన వల్ల ఏదీ కాదండి అసలు. కొన్ని ఏంటండి ఏది కాదు. అయినా మన ప్రయత్నం మనం మానాలి కదండి. అది కేవలం బహుశా అలాంటి వాళ్ళకి చెప్పుంటారు. ఎందుకంటే నాకు మాటలను భుజాన్ని వేసి తిరుగుతారని అన్నారు డైరెక్ట్గానే. నా రూపాన్ని ఏమో పక్కన పెట్టేస్తారు అన్నారు. అలాగే ఒకవేళ ఆయన రూపాన్ని ఆయన మాటలో ఆయన రూపం నాన్నగారి మాటలో నాన్నగారి రూపం కనిపించడం లేదు. అంటే మన మనస్సు అజ్ఞానం అహంకారం వ్యక్తిభావన ఏదో ఉంది, ఇదేమో మాటలో కలిసిపోతుంది. ఈ మాటలో కలిసిపోవటం వలన అన్న గుర్తింపు తీసుకురావడానికి ఆ రోజు ఆ మాట వాడి ఉంటారు. మామూలుగా అక్కడికి పాల్గొల్లు అనుభవం అన్నారు. అదేంటి నాన్నగారు మీ రూపాన్ని ఎలా మర్చిపోతారు అన్నారండి. విగ్రహం దగ్గర అక్కడ సమాధి సన్నిధి అది మర్చిపోతారని కాదండి, వీడి దగ్గర ఇక్కడ వచ్చిందనమాట అండి. ఎందుకు అనేసరికి తర్వాత మొత్తం మరి టీచింగ్ అంతా విన్నాం కదండి. ఎక్కడో ఏదో పొరపాటు ఉండుంటుంది మనలో. ఆయన రూపాన్ని మనం ఎక్కడ మర్చిపోతున్నాం అంటే అక్కడ బాగానే దండం పెట్టుకుంటున్నాం, చనిత్తుచ్చి తిరుగుతున్నాం, ఆరాచేస్తున్నాను. అలా కాదండి. ఆయన మాటలో ఆయన్ని కనిపించడం లేదండి. నాన్నగారి మాటలో నాన్నగారు కనిపించాలండి.
ఈ నాన్నగారి గురించి ఒక మాట మాట్లాడుకున్నాం అనుకోండి అండి, మీకు నాన్నగారితో తాదాత్మ్యం ఏర్పడాలి, నాకు కూడా నాన్నగారి తాదాత్మ్యంతో తాదాత్మ్యం ఏర్పడాలండి. మన ఇద్దరికీ నాన్నగారితో తాదాత్మ్యం ఏర్పడటానికి మాట ఉపయోగపడాలండి. అది ఉభయతారకం అండి. అలా కాకుండా మీకు నాతోటి తాదాత్మ్యం ఏర్పడుతుంది అనుకోండి అండి, అదండి అవి గోతులో దిగి ఇంకో గోతులో గట్టెక్కి మళ్ళీ ఇంకో గోతులో దిగినట్టు ఉంటుందండి. అదండి అంటే ఎందుకంటే తాదాత్మ్యం దగ్గరికి వచ్చేసరికి, అటాచ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నేను నాన్నగారితో మాటతో తాదాత్మ్యం అటాచ్మెంట్ పెట్టాను, వాళ్ళకి అది చేయలేదు ఇది చేయలేదని. ఓకాల నేను మీరు నా అవసరం ఏదన్నా మీకు ఉందనుకోండి, మనం ఎదటి వాళ్ళకి సలహా చెప్పినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలండి. ఒకవైపు అరిగిపోయినట్టు సలహా చెప్పొద్దు అన్నారు నాన్నగారండి. అంటే మామూలుగానండి, అంటే మామూలుగా స్టడీగా ఉండాలన్నమాట అండి. రెండు వైపులు వినాలండి. ఒకవైపు అరిగిపోయినట్టు సలహా అంటే ఎందుకంటే భౌతికంగా చేసే పని అంతా ఆధ్యాత్మికంగా హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతూ ఉంటే ఇంకా మనం అగనంగా చేయక్కర్లేదండి. అదండి మీరు ఏదైనా కష్టంలోని ఇబ్బందిలోని ఉన్నారనుకోండి, నా అవసరం మీకు ఉందనుకోండి అండి, మామూలుగానండి సామాజిక స్పృహ ఉండాలి మనిషి. నాకు సామాజిక స్పృహ ఉండాలండి. అదండి అంటే మామూలుగా సమాజం కదా, తోటి మనిషి కదా, అది తోటి మనిషి కొంచెం కష్టంలో ఉన్నాడు, కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అని చెప్పండి. నేను ఇక్కడ మన అవసరం ఉందా ఇక్కడ ఏమన్నా అని చెప్పి మనం అవసరమైన చోట ఎలా అయితే మాట్లాడాలో అలా అవసరమైన చోట కూడా ఉపయోగపడవలసి వస్తుందండి. అప్పుడు చైతన్య స్థాయి పెరుగుతుందండి. అదండి అంటే ఎందుకంటే అండి పరిపాలన మైండ్ని ఇంకొకరి మైండ్ మనకు అవసరం లేదండి. అసలు నాన్నగారు సహవాసం చేశాక అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశారండి. అదండి అంటే మునిసిపు కర్ణాలే ఇల్లు లేని వాళ్ళందరూ ఇల్లు కట్టుకుని, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే కదా, అందరికీ పాపం ఇల్లు కూడా ఇల్లు ఇవ్వాలనుకున్నారు. అందరికి ఇచ్చిన ఇవ్వకపోయిన పాపం ఇదండి అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళకి నిలబడాలండి. అంటే మనకు మైండ్ మన మైండ్కి పరిపాలన ఎలా చేయాలో మనకి ఇది అంటే మన రాజ్యాలను వెళ్తామని మన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అండి ఊరికే ఇంట్లో మనుషులను మేనేజ్ చేసుకోవాలి. మన మైండ్ని వాళ్ళని మేనేజ్ చేసుకుంటా ఉండి మన మైండ్ ప్యూరిఫై అవ్వాలి. మన మైండ్ ప్యూరిఫై అయ్యడానికి ఆ ఇంట్లో నలుగురు సభ్యుల్ని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలండి. వాళ్ళని సుఖపెట్టాలని మనం సుఖపడాలండి. అంటే భీష్ముల వారు భారతంలో చెప్పింది ఏంటంటే, ఏ పని చేస్తే నీకు రాత్రి బాగా నిద్ర పడుతుందో ఆ పని చేసి నిద్రపో. ఇప్పుడు దొంగతనం చేసేవాడికి ఏదైనా ఒక వస్తువు దొబ్బితే కానీ వాడికి నిద్ర పట్టదండి. హత్యలు చేసేవాడికి ఎవరినో చంపితే కానీ నిద్ర పట్టదంటండి. అలా మనకి మనం ఎవరినైనా తిట్టి విమర్శించే అలవాటు మనకు లేదనుకోండి అండి, అయితే అన్నామనుకోండి, అన్నామనుకోండి అని అక్కడ నిద్ర పడితే అనొచ్చు, పర్వాలేదండి. నిద్ర పట్టదండి. మనం మాట్లాడకుండా మాట్లాడామనుకోండి, మనం చేయకూడని పనులు చేసామనుకోండి, అలా చేసేసి నిద్రపోతే పర్వాలేదన్నమాట అండి. నిద్రపోలేదండి అనమాట అండి. అంటే ఇక్కడ నుండి తిన్న అన్నం జీర్ణం అయితే తేలికండి, జీర్ణం కాకపోతే అది జీర్ణం అయిందాక ఎంత బాధపడవలసి వస్తుందో అలా నాన్నగారు చెప్పిన మాటలో ఆచరిస్తే తేలిక పడిపోతాడండి మనిషి అండి. నాన్నగారు ఇలా చెప్పారు కదా అనమండి, ఆచరించలేదనుకోండి, ఆ మాట ఆచరించలేదనుకోండి, మామూలుగా ఆ మాట బాధించి వేధించి అయినా ఆచరించేటట్టు చేస్తుందండి, వదిలిపెట్టరండి నిజంగా. అది అందుకు ఎక్కడ ఏది ఎలా నేర్పాలి, అసలు విద్య నేర్పడం అనేది మరి ఇంతకు ముందు యుగాలో మనం చూడలేదులేండి. మొన్న ఈ పుస్తకంలో వ్యాసంలో ఏమొచ్చిందంటే, ఇది మామూలుగా ఫస్ట్ అంటే కరెక్టేనండి అసలు అండి. ఇప్పుడు ఈ వ్యాసుడు పుట్టినరోజు కదండి గురు పౌర్ణమి అంటే అండి, అంటే వ్యాస మహర్షి దగ్గర నుంచి వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, బుద్ధుడు ఇవన్నీ వచ్చింది కదండి. వాళ్ళందరి గురించి వ్యాస పూర్ణిమ అని చెప్పి చరిత్ర మనకు తెలుసు. చరిత్రలు ఎవరో పెద్దవారు చెప్తా ఉంటే విన్నాం అనుకోండి. ఒక వ్యాసుడి మీద గౌరవం లేదండి, బుద్ధుడి మీద గౌరవం లేదండి, మహాత్ములు ఎవరి మీద అసలు ఒక గౌరవ భావన దాన్ని కానీ, ఆ గురు పౌర్ణమి రోజున దండం పెట్టుకోవాలని కానీ ఏమీ ఏదో భగవద్గీత అంటే ఇంకా అందరిలోనే ఉంటుంది కదండి. అది కాదండి, తిరగ నాన్నగారు వచ్చాక, ఇప్పుడు నాన్నగారు వచ్చాక ఆ గురువు పరంపరలు అందరూ అయ్యో వారందరూ కూడా ఇలాగే తిరిగారా, ఇలాగే బోధించారా, ఇలాగే కష్టపడ్డారా పాపం అని చెప్పండి. నాన్నగారిని దర్శనం చేసుకున్నాక, నాన్నగారి మాటలు విన్నాక వాళ్ళ పట్ల గౌరవభావన వచ్చిందండి.
కొంచెం అన్నానండి. అసలు ముందు అసలు వాళ్ళ పట్ల గౌరవం లేదనండి. అంటే వ్యాస మహర్షి ఇలా అండి వ్యాసుడి గురించి ఎన్ని పుస్తకంలో చదివామనుకోండి, అందుకే పుస్తకం చదివిన దానికినే తర్వాత డైరెక్ట్గా చైతన్యం దేహం ధరించి వచ్చిన దానికి తేడా ఉంటుందన్నారు నాన్నగారు అసలునండి. అండి అంటే ఎందుకంటే హార్ట్కి పట్టించేసి వెళ్ళారండి నాన్నగారు చెప్పి ప్రతి మాట మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట అండి. అదండి డైరెక్ట్గానే ఎన్నైనా ఆలోచిస్తామండి, మన నచ్చిన మాట ఏదో ఒకటి తీసుకుంటామండి. ఫంక్షన్ దగ్గర ఎన్ని తింటాము మనకెందుకంటే మన భోజనం ఏదో మనం తినేస్తామండి. అలా ఎవరి మాట వాళ్ళు తీసుకుని వెళ్ళేవారండి. మరి ఎవరి మాట ప్రతి మాటలోని స్వీట్నెస్ ఉంటుందండి, కాంతి ఉంటుంది, వెలుగు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎందుకంటే దైనందిన జీవితంలో ఈ పనిలోనే మనిషి తరించిపోవచ్చానండి అదండి. మరి అలాగే ఎదటి వాళ్ళు నువ్వు భయపడొద్దు, ఎదటి వాళ్ళని భయపెట్టొద్దు అని కదండి కృష్ణుడు భగవద్గీతలో చెంది. అంటే ఈ సృష్టిలో లోకంలో నువ్వు ఎవరికి భయపడొద్దు, నువ్వెవరిని భయపడొద్దు అదండి. భయపడొద్దు కూడా అంటే భయం కూడా ఎవరికి పెట్టకూడదు. అంటే నిన్ను చూసేసరికి అసలు ఎవరికి భయం కలగకూడదు అదండి. ఏమీ అవండి మన చూసి ఎవరికి భయం కలగకుండా ఉంటుందనుకోండి ఇది వాళ్ళ శక్తి క్షీణించదు. అయ్యో మన చూసేసరికి వాళ్ళు గడగడలాడిపోతే మనకు అదొక ఆనందం అండి. ఇంట్లో మనకు జడిచిపోతున్నారు అనుకుంటామండి. నిజండి ఇదండి మీలో శక్తి క్షీణించండి. నాకు భయం తీసుకురా, మీరు చేసిన పని వల్ల నాకు భయం రాకూడదండి. అంటే ఎదటి వాళ్ళని భయపెట్టొద్దు. లోపల సహనం ఉండాలి, వినయం ఉండాలి, మంచితనం ఉండాలి, విచక్షణ ఉండాలి. అది భగవంతుడి లక్షణాలన్నీ ఉండవలసిన లక్షణాలన్నీ లోపల ఉండాలండి మామూలుగానండి. ఆ ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండాలి. అంటే మనం సహనంగా ఉన్నాం అనుకోండి, 4 తిట్టేది 10 తిడతారన్నట్టండి. ముఖంలో ఇప్పుడు లోపల ఉండవలసిన లక్షణాలని లోపలండి. మనకు లోపల ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పి ఇంత గురువు దగ్గర సంపద మనకు ఉందని చెప్తే ఎవరి సంపదలు మనకు చూపించినారండి. భక్తి అనేది భగవంతుడికి మనకే సంబంధించిన విషయం అనమాట అండి అదండి. అలా భగవంతుడితో ఒక మానసికమైన అనుబంధం పెట్టుకుని మన లోపల జాగ్రత్తగా దస్తుంది. బయట మట్టికి గంభీరంగా ఉండాలి. పడే లక్షణం లోపల ఉండాలి. ఒక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎవరేమన్నా వీడు బెంగ పెట్టుకో, పడి స్వభావం లోపల పెట్టేసుకోవాలి. పడి స్వభావాన్ని లోపలికి సంపాదించుకోవాలండి అదండి. పైకి గంభీరంగా ఉండాలి. పైకి ఎలా గంభీరంగా కావాలంటే మనం ఏదన్నా అన్నా ఇటు పడడో అన్నట్టే కనిపించాలి ఇంట్లో వాళ్ళందరికీనండి. లేకపోతే ఇంట్లో లోకు కట్టేస్తారు, సమాజంలో లోకు కట్టేస్తారు. 4 పడతాడనుకుంటే 4 మాటలు అనేవాడు 100 మాటలు అంటాడండి. పడతాడనుకుంటే ఇంకేడుకుని ఇష్టం ఏందన్నా పడతాడనండి. మనం ఏమన్నా అన్నా పడ్డనుకుంటే జాగ్రత్తగా 2 మాటలు తిట్టి మానేస్తాడండి. ఇంకా పడడం అనేదండి అదండి. అందుకు లోపల ఏం గుణాలు ఉండాలో బయట ఏం గుణాలు అనేది ఈ అందరూ ఏదో ఒకటి చెప్పకండి అంటామండి. అవన్నీ మరణానంతర జీవితం వచ్చేసరికి మన ఇంట్లో రహస్యాలు దాచుకొని బయట వాళ్ళ రహస్యాలు కూడా దాస్తే అవి ఈసురాళ్ళు, పదరం రాళ్ళు, పంపురాళ్ళు, రాళ్ళు కింద బరువుల కింద మారిపోతాయి అన్నారు మరణానంతర జీవితం. ఎక్కడ దాస్తామండి అది? ఎందుకంటే మరి నాన్నగారు చెప్పారు, దాయొద్దు అవి నీ బరువులు. అలా నీ ఇంట్లో కూడా దాచుకోవద్దు. నువ్వు మన ఇంట్లో కూడా ఏమన్నా గుండెల్లో పెట్టుకోవద్దు. లోపల ఏం సంపద ఉండాలి, బయట ఇచ్చిపెట్టిందండి. అందుకు ప్యూరిటీ లక్ష్యం ఏంటంటే వడ్లు మిల్లులో పోసుకున్నాం అనుకోండి, అంటే జాగ్రత్తగా అంటే నువ్వు చేస్తున్న పని వల్లనే నీకు ప్యూరిటీ వచ్చేయాలనండి అదండి అండి. ఎందుకంటే పనిలోనే వికాసం వచ్చేయాలి, పనిలోనే వెలుగు వచ్చేయాలి. మన ఉపాధి ద్వారా, దేహం ద్వారానండి ఇప్పుడు ఏం సాధన చేయాలండి? ఇప్పుడు ఏ షాప్లోనూ మనకి ఇష్టం ఎడమొఖం పెడమొఖం పెట్టొద్దు, ముఖం చిట్లించుకోవద్దు వాళ్ళని చూసి. అలా చూసి నాకు అలా ఇప్పుడు మనం ఎలా ఉంటాం నాన్నగారికి ఇష్టం చూసుకోవాలి కదండి. బయట వాళ్ళు కూడా మనకి ఇష్టం మనకు అనవసరం కదండి. మనం ఎడమొఖాలు పెడమొఖాలు పెట్టడం, చిరాకులుగా ఉండటం, వాళ్ళని చూసి రుసలాడిపోవటం. వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? రోడ్డు మీద, షాపుల్లో కనిపిస్తారు. మన ఇంటికి వాళ్ళు ఎలాగ రారు. ఇంకెక్కడ చేస్తామండి సాధన? రోడ్డు మీద కనిపిస్తే రోడ్డు మీద చేసుకోవాలంటే షాపులో కనిపిస్తే షాపులో చేసుకోవాలి. ఎడమొఖాలు పెడమొఖాలు పెట్టొద్దని నాన్నగారు చెప్పారు. అందుకు నాకు ఇష్టం ఉండదు, నువ్వు అలా భక్తుడు అలా పెట్టకూడదని చెప్పారు. అందుకు ఎడమొఖం పెడమొఖం నేను పెట్టొద్దని చెప్పాను కదా. అందుకని నువ్వు అలా మానేసావు అనుకునే చెప్పినట్టు. అందుకు అక్కడికి నాకు గురువు దగ్గర నుంచి అక్కడ ఏం కష్టపడాలి మరి? ఉపాధి ద్వారా, దేహం ద్వారా
రోడ్డు మీదకి వెళ్ళాం ఏదో కొనుక్కుందామని, షాప్లోకి వెళ్ళాం ఏదో కొనుక్కుందామని, అక్కడ ఏదో పని పూసుకొని అక్కడేమో మనం కొనుక్కుని లేదు కొని తెచ్చేసుకోవచ్చండి. అక్కడ ఎవరైనా కనిపిస్తే స్నానం చేసుకుని ఇంటికి వచ్చేయచ్చండి. అలా ఎవరు చెప్తారండి అదండి. అంటే మానేసామని అలాగా. అప్పుడు నాన్నగారికి ఏమనిపించిందంటే, నేను ఇలా ఉండమని చెప్పాను, ఇలా ఉన్నాడు, నా ఇష్టం కోసం తన ఇష్టాన్ని వదులుకున్నాడు అని చెప్పి జోరీపాట్ల వర్షం కురిస్తే ఎలా తడిసిపోతామో అక్కడికక్కడ అనుగ్రహంతో తడిపేస్తాడు వాడు గురువని. అక్కడ ఏం కష్టం పాపం చెప్పారా కాదండి అసలానండి. అలా చిన్న చిన్న పనుల్లో కూడా ఊరికే నువ్వు అలా నడుస్తూ ఉంటేనే కూడా అనుగ్రహానికి పాత్రుడు అవ్వచ్చు అనమాట అండి. ఎక్కడికి వెళ్ళినా అనుగ్రహానికి పాత్రుడివే. అంటే ఎందుకంటే నాన్నగారి దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం, మనం ఆయనకి పర్వాలేదా? ఇప్పుడు అద్దంలో ముఖం ఎలా చూసుకుంటాం, అలా సృష్టిలో నేనండి మన బలహీనతలు తెలియాలంటే సమాజంలోనే తెలుస్తాయండి. లేకపోతే మనలో ఏం బలహీనతలు ఉన్నాయో కూడా తెలియదండి. భక్తులు జ్ఞానానికి దగ్గరలో ఉన్నామో చెప్పి అలాగా అనుకుంటూ ఉంటాం అన్నమాట అండి. అదంతా అది గురువు వైభవం వేరు కదండి. అందుకు ఇక్కడ ఇలా చేసి ఆటల్లోనండి చేయటం తప్పలేదండి, చేత రోత కింద ఉంటుందండి. ఉపాధి ద్వారా దేహం ద్వారా కష్టపడుతున్నామండి, చేస్తున్నామండి, వికాసం లేదు, వెలుగు లేదు, ప్యూరిటీ రావటం లేదు. అది ఒలుగుల్లా ఇల్లుగొల్లా అని ఖర్చు తప్పుతుందంటే ఖర్చు తప్పలేదు అదండి. అంత గురించి ఏంటంటే నువ్వు ఒక రూపాయి చేసి మర్చిపోని ఇవన్నీ 100 రూపాయలు చేసి 100 రూపాయలు పెట్టి తెప్పేదానికంటే తిట్టేదానికంటే మర్చిపోయానండి. అంటే సమానం అండి అండి. ఇద్దరు ఉభయతారకంగా బాగుపడాలండి. అందుకు దైనందిన జీవితంలో అందరి ఇంకా అన్ని చోట్ల సరి చేసుకోవాల్సిందండి. అన్ని చోట ఇంకెక్కడ చూసినానండి అండి. అది మరి ఒక చోట అనుగ్రహం ఉండేవి, ఒక చోట అనుగ్రహం ఉండదు అనుకుంటే ఎలాగండి? ఇప్పుడు అలాగే ఈ వైపు నుంచి మామూలుగా మొన్న యాత్రకి వెళ్ళాం కదండి, మళ్ళీ యాత్ర ఇవ్వడం తెలుసండి. అక్కడికి వెళ్ళామండి, కాశీ నైమిషారణ్యం రాముడు దగ్గరికి అయోధ్య వెళ్ళామండి. వెళ్తే నాకు ఇంటికాడ ఎందుకో నాన్నగారితో తిరిగాను కదండి, అవన్నీ చూడాలని ఉంది. మళ్ళీ వెళ్తా సహకరించదని తెలుసండి, సహకరించదని సంగతి తెలుసు, అయినా అవన్నీ చూడాలనిపించిందండి. అవన్నీ నాన్నగారు కాశీలో అవన్నీ తిరిగిన ప్లేసు అక్కడ ఇక్కడ. అయినా ఈ దేవుడి పేరు మీద బయటికి తిరగటం నాకు ఇష్టం అని చెప్పేవారు నాన్నగారు. దేవుడి పేరు మీద లోపలికి వెళ్ళదండి, అలా దేవుడి పేరు మీద కూడా బయటికి ఎక్కడికి తీసుకుపోతే ఇంకా బయట తిరగచ్చానండి. పాపం మనసుకి బయట తిరగటం అలవాటు అయిపోయిందండి. అలాగని అలా మొత్తం మీద వెళ్ళామనుకోండి. వెళ్ళామండి, అక్కడ చూసాము, బాగానే ఉంది. నైమిషారణ్యం అక్కడ చూసామండి. తర్వాత అయోధ్య వెళ్ళాం, అక్కడ రాముడి దర్శనం కూడా అన్నీ బాగున్నాయండి అయోధ్యలోనే అనమాట అండి. అయితే ఇదండి అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రాలకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడానండి, మనం ఎక్కడికైనా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము. ఇప్పుడు బదరీ వెళ్ళామనుకోండి, కేదారయ్య వెళ్ళామనుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, ఇంటికాడికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. అది పవిత్రమైన భూములు కదండి. ఇప్పుడు అరుణాచలం కూడా మంచి అయినా చెడైనా రెట్టింపు ఆటోమేటిక్గా పెరిగిపోతాయని వారండి. మనలో మంచి ఉందనుకోండి, మంచి రెట్టింపు అయిపోతుందండి. అరుణాచలం కూడా నాన్నగారు చెప్పేవారు అండి. ఎట్లండి మన స్వభావం బాగుందనుకోండి, రెట్టింపు అయిపోతుందండి అరుణాచలం అండి. చల్లలాగండి. అలాగే మొన్న అక్కడికి వెళ్ళాము కదండి, మామూలుగా అయోధ్య వెళ్ళాం కదండి. అయోధ్య నైమిషారణ్యంలో అవన్నీ చూసామండి. అక్కడ ఏదో స్నానాలు చేసి అక్కడ ఏదో సత్యనారాయణ రసం అక్కడే పుట్టుబడిందంట కదండి. అక్కడ అవన్నీ చేశారు, ఏదో చక్ర స్నానం అంటండి. అది అందరూ అదే తిప్పేస్తుందండి. అది చాలా బాగుందండి. నేను ఇప్పుడు అందులో తిరిగితే గాలి అందకపోతే ఇప్పుడు వెనకాల వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఎవరినో చూసి మళ్ళీ అనగదు. ఇంకా నాన్నగారు అనగా ఏదో అసలు తాగినది నాకు వెళ్ళేటప్పుడు అనిపించిందండి, వెళ్ళాలని అనిపించింది. దోసకాయని పుణ్యక్షేత్రాలు తిప్పినట్టు ఉంటుందా నా పరిస్థితి ఏంటో అని అనుమానం అండి. వెళ్ళి ముందు దోసకాయని పుణ్యక్షేత్రాలు తీసి ఏంటి ఇలా వెళ్ళాలనిపించింది. అంటే ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, మనిషికి ఏదైనా ఒక మంచి సంకల్పం వచ్చిందనుకోండి, అంటే సంకల్పం వస్తే అసలు భౌతికంగా ఎవరికి ఏ మంచి సంకల్పం వచ్చినా
సుబ్రహ్మణ్యుడు భార్యలు వల్లి దేవయాని కదండి. మనకు బాగా మంచి సంకల్పం వచ్చిందనుకోండి, అది ఆయన శక్తులే కలుగజేస్తాయంటండి. ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, మనకి ఒక దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి, దైవ కార్యం చేయాలని తలంపు వస్తే శక్తులు అండి అయ్యండి. సుబ్రహ్మణ్యుడి భార్యలు అంటే ఏంటంటే సంకల్ప శక్తి, క్రియాశక్తి అండి. మంచి సంకల్పం వచ్చిందనుకోండి, మంచి సంకల్పం వచ్చినప్పుడు వాళ్ళని క్రియలో యాక్షన్లో పెట్టుకోమని చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కూర్చొని ఒకసారి ఎండగంటలో సతికిల్లు పడిపోయి కింద కూర్చున్నారండి. మరి ఎవరైనా సరే సంకల్ప శక్తికి వస్తే క్రియాశక్తి తోడేసుకోవాలంటండి. క్రియాశక్తి చేయాలంటే వాళ్ళకి వచ్చిన సంకల్పం చెయ్యాలని బాడీని యాక్షన్లోకి తీసుకెళ్ళాలండి. బాడీని యాక్షన్లో తీసుకెళ్తే క్రియాశక్తి అండి. ఆ 2 శక్తులు తోడైపోతాయంటండి. ఈ 2 శక్తులు తోడైపోయేది ఆ 2 శక్తులు కలిపి మూలాధారంలో పాము చుట్టినప్పుడు మూలాధారంలో కుండలిని శక్తి ఉందండి. ఆ శక్తిని 2 శక్తులు వెళ్ళి మేలుకొలుపుకుంటాయంటండి. నువ్వు నిద్రపోతే ఎలాగా, నీ అవసరం ఉందా రమ్మని. మన మనస్సు మనకి జపాలు, ధ్యానాలు, సాధనలో వీటికి చేసి దేవుని అనుభవంలోకి తీసుకొస్తాను అని చెప్తుంది, కానీ అది చేసేది ఏమీ లేదండి. ఈ శక్తులే ఆ భగవంతుడి శక్తులు, ఆయన పవరు అయ్యే అన్నీ ఆయన అనుభవంలోకి తీసుకురావడానికి ఆయన శక్తులు రావాలండి, వస్తాయండి ఆయన శక్తులు అన్నీ. ఇలాగేమో చెల్లాలని సంకల్ప శక్తి, క్రియాశక్తి తోడు చేసుకోమన్నారండి. చూసుకుంటే కుండలిని శక్తి మేల్కొంటుందన్నారండి. కుండలిని శక్తి మేల్కొని సహస్రాలకు వెళ్తా ఉంటుందంటండి. అవన్నీ జరుగుతాయి. అది కరెంట్ స్టాక్ కొట్టేటట్టు కొద్దిగా ఉంటుంది. అది మహిమలు అలాగేం కాదండి. అంటే ఎందుకంటే అండి కొంతమందికి ఏమో క్రియాశక్తి ఉంటుందండి, చేయగలరంటండి భౌతికంగా. సంకల్ప శక్తి ఉండదంటండి. అందుకు ఒక శక్తి ఉన్నప్పుడు ఇంకో శక్తి తోడు చేసుకుంటే అది అహంకారం మీద మనం ఆధారపడవలసిన అవసరం లేదనమాట అండి. ఒక పవరు, ఎనర్జీ, ఒక శక్తి మీద ఆధారపడేటట్టు ఉండాలి. మొత్తం మీద అలాగే అనిపించిందండి. వెళ్ళాలనిపించిందండి. అందుకని దోసకాయని తిప్పినట్టే మన దోసకాయ గుర్తొచ్చేది మరి ఇంటికి తీసుకురండి. దోసకాయ అక్కలు చేసినట్టు ఉంటుందా ఏంటి, వెళ్ళాలమ్మా ఇంటిగా ఏమి వెళ్ళాలనిపించింది. చూడరండి నాన్నగారండి అసలు మామూలుగా అండి. అంటే ఎందుకంటే భక్తుడికి అంటే ఆయన భక్తుడిని భౌతికంగానే చూస్తేనే మనకి ఆయన దయా, ప్రేమ, అనుగ్రహం అన్నట్టు. మామూలుగా ఏమైనా కష్టం వచ్చినా, మనకి నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన దయా, అనుగ్రహం, ప్రేమ లేవనుకుంటే ఎలా కుదురుతుందండి? ఏమో ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఆయన దయా, ప్రేమ, అనుగ్రహం వెంటాడుతాయండి. అది ఎలాగ ఆయన అనుగ్రహం ఎలా పనిచేస్తుందో కూడా మనకు తెలియదు కదండి. అక్కడి నుంచేమో రాజులో రాముని అయ్యి చూశాకని అక్కడ ఊరికేనేమో ఎవరన్నా ఏదన్నా అంటే అదేమో సత్సంగంలో చెప్పేస్తానండి. అది వచ్చింది బాబు. మనుషులకి అంటే మనం పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకి ఎవరికైనా ఏదైనా అక్కడ పెట్టాలని అనిపించింది అనుకోండి అసలనండి. ఇప్పుడు కాశీ వెళ్ళామనుకోండి అండి, కాశీ వెళ్ళినప్పుడు అయోధ్య వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరికైనా ఏదైనా మనకి పెట్టాలని అసలు అనిపించింది అనుకోండి అండి. ఒకవేళ నాకు పెట్టాలని ఎవరికైనా అనిపించింది అనుకోండి, పెట్టాలనుకున్నాను అనుకోండి, నేను మీకు పెట్టాలనుకున్నాను అనుకోండి ఏదన్నానండి, మీకు పెట్టాలని నాకు అనిపించినప్పుడు అండి, మీ ప్రవర్తన, మీ పద్ధతి, మీ చేష్టలు బాగోలేదనుకోండి, అక్కడ మీకే పెట్టాలని మీ దగ్గర పెట్టాలని జరిగి మీ భౌతికంగా మీ ప్రవర్తన బాగోలేదనుకోండి అండి, అదండి మీ ప్రవర్తన చూసి నాకు పెట్టాలనిపించి వచ్చిన తలంపును ఆప్ చేయకూడదండి. అక్కడ నాన్నగారు చెప్పింది అలా పుణ్యక్షేత్రాల్లో కూడా చూసుకోవాల్సి వస్తుందండి. అంటే మరి నాన్నగారికి సబ్జెక్ట్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి. అంటే పట్టా మీద రైలు పట్టా మీద వెళ్తుంది కదా, రోడ్డు మీద లేకపోతే పట్టా తప్పితే రైలు ఎలా ఉంటుందండి. అందుకు నాన్నగారు సబ్జెక్టు బ్యాలెన్స్ వేరుగా ఉంటుందనండి, సబ్జెక్ట్ బ్యాలెన్స్లోనండి అని చెప్తే మిమ్మల్ని చూస్తే ఒకవేళ నాకు పెట్టాలనిపించలేదు అనుకోండి, అదేంటి వారికి పెట్టాలనిపించింది కదా ఎందుకు పెట్టలేదు అనండి. అంటే వాళ్ళు ప్రవర్తన, చేష్టలో పద్ధతి చూస్తే పెట్టాలనిపించలేదు అన్నారు అనుకోండి. పాపం ఎవరన్నా వద్దండి. అదండి ఇదేంటి మనమేమో పోనీలే మనం ఇంటికాడ ఆశ్రయించకపోయినా అసలు ఎవరి మాట అయినానండి, ఎవరికి మాట అయినండి. మనం వచ్చిందేమో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం వచ్చినప్పుడేమో అని చెప్పి అనేసరికి అంటే ఎందుకంటే మనకి ప్రతి చోట కూడా నాన్నగారు అంటే శాస్త్రానుభవానికంటే జీవితానుభవం ఎక్కువనండి. అందుకే నాన్నగారు అనేవారు, నువ్వు జీవితంలో నేర్చుకున్న పాఠాలు చెప్తా ఉండు
అని ఒక సత్సంగం మాకు కూడా వినాలనిపించిందని ఒకసారి పాపం అన్నారండి. అంటే ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు శరీరం ఉన్నప్పుడే టీచ్ చేసి ఇప్పుడు టీచ్ చేయకపోతే నాన్నగారు భౌతికమే అవుతారండి అసలు. అది శరీరం ఉండగా ఎంత టీచింగ్ చేశారో శరీరం లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే చేసుకుంటారు, అలాగే చూసుకుంటున్నారు అన్ని రకాలుగా అనమాట. అయితేనండి అక్కడికి అనేసరికి ఇదేంటి ఇక్కడ మామూలుగా ఇది చూస్తే పుణ్యక్షేత్రం మామూలుగానే. పుణ్యక్షేత్రంలో కూడా అక్కడికి మనకు పెట్టాలనిపించినప్పుడు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ ప్రవర్తన చేష్టలు బాగోలేదు, అందుకు పెట్టాలనిపించలేదు నాకు, అందుకు పెట్టాలని అనిపించలేదు. మరి అదే ఈ ప్లేస్ ఎటువంటిదంటే మామూలుగానండి మామూలుగా అండి కైక 14 సంవత్సరాలు రాముడిని అరణ్యవాసానికి వెళ్ళమంటే మామూలుగాని తండ్రి ఆజ్ఞని పరిపాలించి మామూలుగాని అంటే కైకు పట్ల అదండి అంటే తల్లిని కౌశల్యని సుమిత్రని ఎలా అయితే చూసుకున్నాడో అంటే ఎందుకంటే భగవంతుడి సంకల్పంలో మనం అయోధ్య విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. తల్లి మొన్నటి వరకు మన ఎంత ప్రేమించింది, అంత ప్రేమించిన కైక అందరి మాటలు ఏంటందా అంటే ఈశ్వర సంకల్పంలో ఈశ్వర ప్రణాళికలో మనం ఇలాగా ఉంది. ఈశ్వర సంకల్పంలో ఈశ్వర ప్రణాళికలో మనకి ఎలా ప్రయాణం ఉంది కనుక అని చెప్పి అందు గురించి కైక పట్ల ఎటువంటి భావన లేకుండా 100% కైక పట్ల ప్రేమ అలాగే పెట్టుకుని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళొచ్చాడు రాముడు అని నాన్నగారు చెప్తేవారు కదా. అంటే ఎందుకంటే అక్కడ నాన్నగారు మాట అంటే ఎందుకంటే నాన్నగారు ఎక్కడైనా సరే ఆ మనిషి ఎదటి వాళ్ళు ఆ తలంపు ఆలోచన మాట ఆ విధానం ఎవరినైనా చూస్తే మనకి ఏమీ అనిపించక్కర్లేదు. మనలో మనం భక్తులుగా చేసుకోవాల్సిన పని ఏంటంటే ఆడు మా నాన్నగారు భక్తులమే కదా, ఆడు ప్రవర్తన అలా ఎందుకు ఉంది అంటే సబ్జెక్ట్ ఇడిచిపెట్టేశారు. సబ్జెక్ట్ ఇడిచిపెట్టేయటం వలన సబ్జెక్ట్ ఇడిచిపెట్టేసి అక్కడ మనస్సు అజ్ఞానం అహంకారం వచ్చిందని అనుకోనండి అదండి ప్రవర్తన తేడా వచ్చేస్తుంది. డిఫరెంట్ చూసుకుంటూ ఉండమన్నారండి మనకి. అంటే ఇప్పుడు అది కాదండి, అంటే ఎదటి వాళ్ళ దగ్గర మనం అందరూ మనకి గురువులండి. ఎక్కడ చూసినా అందరిని చూసి మనం నేర్చుకోవాలండి మనండి. అంటే ఎందుకంటే అండి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చేష్టలు వాళ్ళ పద్ధతులు ఎవరైనా రివర్స్ తిట్టారనుకోండి ఆ యాక్షన్ చూసామనుకోండి వాళ్ళ తలంపు వాసన యాక్షన్లోకి వస్తే అలా ఉన్నారు. మనలో వాళ్ళు వాసనలు ఉన్నాయి, మన యాక్షన్లోకి వచ్చినా మనం ఇలాగే ఉంటాము అని చెప్పండి. జాగ్రత్త తీసేసుకోవచ్చండి, యాక్షన్లోకి రాకండి అనండి. ఈ స్థూల రూపంలోనే మొక్కని పుటకరించడం ఎలా చేసుకుంటామో మామూలుగా అలాగా చేసేసుకోవచ్చు అన్నమాట అండి. అంటే ఎందుకంటే అండి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ రాముని చూసి అది చూసి తర్వాత వీళ్ళు చూసి తర్వాత అక్కడ ఈయన ఉన్నాడు కదండి పాపం. ఈ తర్వాత వచ్చేస్తామంటే నందిగ్రామంలో భరతుడు ఉంటాడు కదండి. అంటే భరతుడు అంటే అవి పాదుకులు పట్టాభిషేకం చేసుకునండి ఒక చిన్న ఇల్లు ఉందండి. ఎదురేమూరికి చిన్నది ఏదో మంచం కింద పడుకుంటాడు కదండి రాముడు. అన్నగారు ఆయన అరణ్యవాసంలో కింద పడుకుంటామంటే అంటే నేను మంచం మీద ఏం పడుకుంటానని పాదుకులు పట్టాభిషేకం చేసుకుని పరిపాలన చేశారు కదండి. నాకు అయోధ్యలోని రాముడిని చూసింది ఆ రాముడి కంటే అంటే ఎందుకంటే ఎంత గౌరవ భావన అన్నగారి పట్ల. అంటే సాక్షాత్తు భగవంతుడు రాముడే దేవుడిగా వచ్చాడు కదా అన్నగారు కదా. అందు గురించి ఏంటంటే అంటే ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు కదండి. రామలక్ష్మణులు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆయనేమో ఇప్పుడు లక్ష్మణ శత్రుఘ్నులేమో కుమిత్ర పిల్లలు కమల పిల్లలు ఇద్దరుని ఆవిడేమో మహాజ్ఞాని సుమిత్ర, ఆవిడేమో లక్ష్మణుడేమో రాముడికి సేవ చేసుకున్నాడు, శత్రుఘ్నుడేమో భరతుడికి సేవ చేసుకున్నాడని నాన్నగారు చెప్పేవారు కదండి. రామాయణం ఘట్టాలు ఉదాహరణలకు తీసుకొచ్చి చెప్పేవారండి. చెప్పేసరికి అండి అవటానికి ఇది చిన్నదే
అయినప్పటికీ కూడానండి ఆ పాదుకులు చూసి ఆ భరతుడు చూస్తే అప్పుడు అరణ్యవాసం రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు భరతుడికి అక్కడ భరించడం ఎంత కష్టం అయ్యి ఉంటుందో కాదండి వచ్చాకనండి మరీ తిరిగి అన్నగారు వచ్చే వరకు కూడా అలాగా 14 సంవత్సరాలు ఆయన కిందే పడుకుని అక్కడ పాదుకులు పెట్టుకుని అది అయోధ్యకి పక్కనే అది నందిగ్రామం అంటారండి అక్కడ పరిపాలన చేశాడండి. అది చూసేసరికి మట్టుకండి అది చిన్నగా ఉండి చూసినా అంటే అన్నదమ్ములంటే వాళ్ళకే సరిపోతుంది. అంటే అయోధ్య అంటే రాముడు పుట్టు పెరిగిన ఊళ్ళు అయ్యి కదండి. అవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. మరి ఎక్కడికక్కడ అవన్నీ మనం చూసినప్పుడు బాగానే ఉన్నాయి అనుకున్నాం కదండి. మళ్ళీ అలాగే కాశీ వచ్చామండి. మనకి రూట్లు తెలుసు, దేవుడిని పట్టుకోలేకపోతున్నాం కానీ రూట్లు తెలుసు బాగానండి. ఎక్కడండి ఆ కాశీలోనండి అసలు నాకు విశ్వేశ్వరుడు దర్శనం అవుతుందో అవుదా అనుకున్నానండి ఒకసారి అండి. అలాగండి కాశీ విశ్వేశ్వరుడికి ఇదివరకు వెళ్ళి స్పర్శ దర్శనం చేసేవారండి. ఇప్పుడు స్పర్శ దర్శనం అవి చేసుకొని ఇవ్వటాలతో అవుతుందో అవుదా అన్నారండి. మొత్తం మీద వెళ్ళామండి అయినాయండి. నేను 4 గుమ్మాలు ఉన్నాయండి. కాశీ విశ్వేశ్వరుడు 4 గుమ్మాలు కదండి. 4 గుమ్మాలు ఉంటాయండి. అవి వెళ్ళాక గుమ్మం కాడ దేవుడిని చూశాకానండి అయ్యో చూసినట్లేదని అంటే అక్కడ పాపం పోలీసులు మంచోళ్ళు అండి వాళ్ళు. అదేంటండి చూసినట్లేదు అంటే అక్కడ చూసినట్లు లేకపోతే అక్కడే నుంచొని ఎవరండి ఆ ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ లైన్లో వచ్చి ఇంకో గుమ్మాన్ని చూడండి అని ఒక రోజు చెప్పాడండి. ఇంకా అదే ఊతపదం అయిపోయిందండి. ఇంకా రోజునండి 4 గుమ్మాల దగ్గరనండి మనకి అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా దేవుడిని దండించడం పాపం అందరూ ఒక దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారండి. తర్వాత ఏదో టికెట్ అనుకుంటే 300 రూపాయలు టికెట్ ఏదో అనుకుంటే లోపలికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుడి మీద పాలు పోసి అది ఎత్తుగానేమో ఎత్తు పెట్టేసేస్తున్నారు కదండి. ఇలా వంగుడి స్పర్శ దర్శనం చేసుకొచ్చండి. అలా వంగుడి స్పర్శ దర్శనం చేసుకోవడానికి పొడుగంటి వాళ్ళకి అయితే గమ్మున అందిపోతుందండి. నాకు అందటా లేదండి. అందరూ తిడతారండి ఎంతసేపు అని. మరి నాకు అందటా లేదంటే ఇంకేం చేస్తారు బ్రేంబలో. ఆ బ్రేంబలో మరి ఎవరో వాళ్ళండి అందటం లేదు. శిలంగాన్ని ముట్టుకుందామంటే అందటం లేదండి. ఆయన ఎత్తారండి పట్టుకోమని ఇంకేం చేశారు ఇలా అది అప్పుడన్నా ఎత్తేసరికి ఒకసారి లింగాన్ని ఇలా టచ్ చేసుకొని వచ్చాం. ఒకసారి దర్శనం అయిందండి. ఇంకా 4 గుమ్మాలునండి 4 గుమ్మాలు దర్శనం అండి. కొన్ని 4 గుమ్మాలు ఒకసారి దర్శనం చేసుకొచ్చేస్తే పర్వాలేదండి. నుండి ఆ 4 గుమ్మాలమ్మట నేను దర్శనం చేసుకొచ్చి మళ్ళీ ఆ పక్కకి వెళ్ళిపోయండి. మళ్ళీ కూర్చోనండి, మళ్ళీ వచ్చేసండి. అలాగండి రోజుకు 10 సార్లనే దర్శనం అయ్యి ఉంటుందని చేసుకునేవారండి. అది ఎవరు ఓపికను పెట్టాలండి. అంటే కాశీ విశ్వేశ్వరుడు దర్శనం కూడా అసలు అలా అవుతుందని అనుకోలేదండి. అసలు నాకు దర్శనమే అవుతుందేమో అవన్నీ అనుకున్నామండి అనమాట అండి. వేసండి అంటే అక్కడ మనకి ఎక్కడైనా దారులు బాగానే తెలుస్తున్నాయి. దేవుడు పట్టుకోవడం రావటం లేదు. దేవుడు దారులు రూట్ తెలిసాక దేవుడు ఆయనే దొరుకుతాడు కదండి. అవన్నీ అలాగా బాగానే ఉందండి. దర్శనం అయ్యాయి. ఇంకా 4 రోజులు 3 రోజుల వరకు బాగానే ఉందండి. ఇంకా 3 రోజులు వచ్చాక 3 రోజులకు వస్తామని వెళ్తూ అది దోసకాయ ఎత్తర చేసినట్టు ఉంటుంది అన్నట్టు. అంటే దేహంలో అసలు అంత ముందే రోగాలన్నా ఈ కొద్దిగా మొదలవటం ప్రారంభమైనాయండి. తర్వాత వచ్చేసాం అనుకోండి అక్కడ అవన్నీ అయిపోయింది. ఇంటికి వచ్చామండి. ఇంకేంటండి అదండి ఇంటికి వచ్చేసరికి మరి ఇదండి ఇంటికి వచ్చేస్తే తలకి స్నానం చేసేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించేసి నేను జిన్నూరు వెళ్తాను అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు ఇంటికి వెళ్ళిపోయింది అసలు ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ ఎంత పెట్టేసి ఇలా ఉన్నారు అన్నారు. రేపు పొద్దున్న వస్తానండి. రేపు పొద్దున్న రావటం ఏంటండి హాస్పిటల్కి అసలు మీరు ఇంకొక మళ్ళీ అలా కదండి ముందు హాస్పిటల్లో జాయిన్ చేయండి ఆవిడ అది అనేసరికి బాగా 5 రోజులు మరి అక్కడ అనుగ్రహం అనుకున్నప్పుడు అంటే పొడుక్కి అన్ని చోట అనుగ్రహం అన్నప్పుడు పోనీ ఇంటికి రాగానే ఇదేంటి బాబా ఏంటి నాకు ఇలా వచ్చిందేంటి ఏదో హాస్పిటల్కి వెళ్ళి చూపించి ఇంటికి వచ్చేయాలనుకున్నాను. ఇంటికి వచ్చేసి ఇలాగ రాగానే మంచమే కూడుకున్నాను అని చెప్పి ఇక్కడ మరి మా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అదేంటండి అంటే ఎందుకంటే అది ఆయన అనుగ్రహమేనండి. మరి ఎందుకంటే అవన్నీ తిప్పేసరికి దేహంలో రోగాలన్నీ బయటకు వచ్చినాయండి. దేహంలో రోగాలన్నీ బయటకు వచ్చేసేసరికి మనసులో రోగాలన్నీ బయటకు వచ్చేసినాయండి. అన్ని వికారాలు ఉన్నాయి అనుకోలేదు.
అప్పుడు దోసకాయ యాత్ర ఏంటో తెలిసిందండి. మనసులో దేహంలో అనారోగ్యాలన్నీ బయటకు వచ్చేసరికి బాడీ సహకరించదు కదండి. సహకరించకపోయేసరికి అండి సబ్జెక్ట్ బ్యాలెన్స్ తప్పిపోయిందండి. అతందండి ఏంటి అక్కడ నాన్నగారికి మాట్లాడదాం ఎప్పుడన్నా అంత సబ్జెక్ట్ మరీ బ్యాలెన్స్ కాదనుకోండి. అసలు ఇన్నిసార్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, బాగోలేదు, తేడా చేసింది, కానీ అంత సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఎప్పుడు తప్పలేదండి. 3 రోజులు వచ్చేసరికి అసలు సబ్జెక్ట్ బ్యాలెన్స్ లేదు, శారీరక బాధలు, మనసు నిండా ఇంకా అసలు అంత ఎందుకండి. అప్పుడు అనుకుంటే ఇది ఇక్కడికి ఇంకా నాన్నగారు ఏదో నేర్పడానికి ఇక్కడ పెట్టుంటారు మనని. అంటే మరి ఇంకేం చేస్తాము, ఇంకా ఆయన్ని బాగుందండి. సబ్జెక్ట్ అంటే సబ్జెక్టు బ్యాలెన్స్ తప్పించేది ఆయనేనండి, మరుపు నేనే, జ్ఞాపకాన్ని నేనే అన్నట్టు, మళ్ళీ ఇచ్చేది కూడా నేనే అనమాట అండి. తర్వాత నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చిందనమాట అండి. గుర్తొచ్చి అంటే ఆయన చెప్పిన మాటలు కాపుదలు కాసేస్తాయండి ఎక్కడికక్కడ అనమాట అండి. అదే అరుణాచలాన్ని ఒక భక్తుడు భగవాన్ ఆత్మాని నన్ను పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా అని అడిగేవాడంటండి. పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా అంటే భగవాన్ దేనికి సమాధానం చెప్పలేదండి. తర్వాత బెంగళూరు నుంచి భక్తులు అయ్యి వస్తే అలా పెళ్లి చేసుకోవాలని ఉందంటే ఆ భక్తులు, నువ్వు మాకు కూడా బెంగళూరు రా, నీకు పెళ్లి చేసి పంపుతాము, నీకు డబ్బులు ఎన్ని ఉన్నాయండి అని బ్యాంకులోని 70,000 డబ్బులు అయిపోయినాయి. తిరిగి వచ్చి భగవాన్తో చెప్పారండి, భగవాన్ ఇలా జరిగిందని భగవాన్తో చెబితే భగవాన్ అన్నారండి, భలే పెళ్ళి అన్నారంటండి. ఏంటండి అంటే అక్కడ ఈ నాన్నగారు అప్పుడు చాలా బాగా చెప్పారండి పాయింట్ అనమాట అండి. అంటే భలే పెళ్ళి అని అక్కడ నాన్నగారు ఏమన్నారంటే, మనం అక్కడ పాయింట్ చూడాలమ్మా, మెయిన్గా పాయింట్ అంటే అసలు మరి భగవాన్తో బెంగళూరు వెళ్తున్నానని చెప్పాడంటండి. బెంగళూరు వెళ్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు డబ్బులు తినేస్తారని తెలుసంటండి. అన్నీ మామూలుగా తెలుసంటండి. తెలుసని చెప్పినప్పుడు పోనీ బెంగళూరు వద్దని అసలు భగవాన్ అనాలి కదా, ఎందుకు అనలేదని నాన్నగారు అడిగారండి మనం కూర్చొని. కానీ మరి ఎందుకు అడగలేదని మనకేం తెలుస్తుంది, ప్రశ్న ఆయనదే, సమాధానం ఆయనదే, కానీ ఎందుకు అడగలేదు అన్నారండి. తెలియదు కదండి. అంటే ఎందుకు అడగలేదు అంటే భగవాన్కి మెయిన్గా అది కాదమ్మా కావాల్సింది, డబ్బు కొన్ని బెంగళూరు వెళ్ళొద్దు, వాళ్ళు నేను మోసం చేస్తారని సంగతి భగవాన్కి తెలుసు, తిరిగి వచ్చాక చెబితే భలే పెళ్ళి అన్నారు. అందు గురించి అక్కడ భగవాన్ చేసుకునే పని ఏంటంటే భౌతికంగా వాడికి డబ్బులు ఆ 70,000 పోవిని భగవాన్ చెప్తే పోకపోను కదా, అలా మనం అనుకుంటాం కదా, అది కాదు. అందుకు మెయిన్గా గురువు చేసే పని ఏంటంటే భగవాన్ అన్నారంటండి, భలే పెళ్ళి అన్నారంటండి. వెళ్ళొచ్చాక ఇలా జరుగుతుందంటే భలే పెళ్ళి అన్నారంటండి. అదండి అక్కడికి ఆ వాసన, పెళ్లి చేసుకోవాలనే వాసననే తీసేశారంటండి. ఇంకా మళ్ళీ జీవితంలో రాలేదంటండి. ఆ వాసన అండి గురువు ఎలా చూసుకుంటాడంటే, ఇప్పుడు ఈడు హృదయంలో భగవంతుడు ఉన్నాడు, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు బయట ఉన్నవాడే లోపల కూడా అంతర్యామిగా ఉన్నాడు. ఆయన స్వరూపంగా ఎలా అనుభవంలోకి రావాలో ఆయనే చూసుకుంటాడు. ఆయన స్వరూపంగా అనుభవంలోకి రావాలని చెప్తే ఈయన అక్కడికి వెళ్ళొద్దన్నారు అనుకోండి, బెంగళూరు వెళ్ళొద్దన్నారు అనుకోండి, అయ్యేసరికి ఈ 70,000 పోవటం ఉండటం ఆ గొడవ ఏమి పెట్టుకోరు భగవాను. అందు గురించి ఆ పెళ్లి చేసుకోనమా అన్నారు. ఆ పెళ్లి చేసుకోవాలి అనే కోరిక తీసేయటం కోసం, ఆ బలహీనతను తొలగించడం కోసం ఆ పని చేశారు. ఆయన హృదయంలో ఉన్న ఆయనే, బయట ఆయనే ఉన్నారు, హృదయంలో కూడా ఆయనే ఉన్నారు. స్వరూపంగా అనుభవంలోకి రావడానికి, ఆ బలహీనతను తొలగించుకోవడానికి ఇంత గొడవ. మెయిన్గా మనం భగవాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ చూసుకోవాలి, వాసన తీయటం, అది అన్నారండి. అప్పుడు నాకు అది గుర్తొచ్చింది, ఆ మాట గుర్తొచ్చింది. హాస్పిటల్లో 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అండి. ఇప్పుడు భలే పెళ్ళి అన్నట్టు భలే యాత్రకి ఉండేది. ఎన్నిసార్లు యాత్ర చేసాము, ఎప్పుడు లేదు అని చెప్పి సబ్జెక్ట్స్ వస్తే సబ్జెక్ట్ రావట్లేదు. ఈ శారీరకంగా చూస్తే శారీరకంగా బాగా ఆయాసం, ఇవి మొత్తం ఇంకా బాడీ మొత్తం పట్టుకుని పోయేది బాధలు, శారీరక బాధలు. మనసులో చూస్తే మనసులో సబ్జెక్ట్ బ్యాలెన్స్ తప్పిపోయాను, శారీరక బాధలు. అందు గురించి ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం పెట్టారు అంటే ఆయన అనుగ్రహమే. అవన్నీ తిప్పినప్పుడు అనుగ్రహం ఉంది, అక్కడ అనుగ్రహం లేదనుకుంటే ఇలాగా
ఆడికి బలీయమైన వాసనలు తీయటానికి ఎలా అయితే ఆ బలి పెళ్ళి అన్న మాట అక్కడ గుర్తొచ్చిందండి. అని విన్నాం కదండి, విన్నదే వృధా కాదండి, ఎక్కడో చోట కాస్తుందండి ఆ మాట అండి. అదేంటండి అన్నారు. ఇక్కడ ఏదో నేర్పడానికి మొత్తం మీద ఇక్కడ ఈ హాస్పిటల్లో పెట్టి ఇక్కడ ఉంచి ఇలా చేయటానికి, బలహీనత తీయటానికి ఏదో మనకి ఏదో కన్ను తెరిపించి ఇక్కడ ఏదో తీయటానికి, ఎంతకాలం చూసినా దేహం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, అదే మనం ఏదైతే కాదని చెబుతున్నారో అదే మనం అనుకుంటున్నాం కదా. నువ్వు దేహం లేనప్పుడు, మనసు లేనప్పుడు, ఇంద్రియాలు అయ్యి లేనప్పుడు మరి మనం ఉన్నామని చెప్తున్నాం కదండి. మరి ఆ ఉండటానికి సంబంధించిన ఆ ఉండటంలో సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం కానీ ఉంది, కానీ దానికి పుట్టుక చావు లేదని చెప్తున్నారు కదండి. అంత సబ్జెక్ట్ మరి అది అసలు పుట్టలేదు, చావు లేదంటున్నారు కదండి. అదే మనం అనేటువంటి ఆ గుర్తింపు, దానికి సంబంధించిన ఎరుక, దానికి సంబంధించిన స్ఫురణలో నేను ఉన్నాననుకోండి, ఈ శారీరక బాధలు, ఈ మనసులో వికారాలు నన్ను ఏమీ చేయలేవండి. ఆ గుర్తింపు లేదండి. ఇప్పుడు నాన్నగారు అసలు మనం ఎవరు అని చెప్తున్నారు. మనం మెయిన్గా చూసుకోవాల్సింది మిగతా ఎన్ని సెవినేనండి, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని చోట్ల మనం తిరిగి వచ్చినా నాన్నగారు మనం ఎవరు అని చెప్పారు. నాన్నగారు మనం ఎవరు అని చెప్పారు. నువ్వు మామూలుగా ఏమో ఇది చూస్తే హాస్పిటల్లో వెళ్ళి వచ్చినందుకు ఏదో చిన్న ఇంజక్షన్ మందులు, కానీ ఇంత వైద్యం కాసి వెళ్ళి వచ్చాక హాస్పిటల్లో చేయనేందుకు ఒకసారి ఏంటండి. సరే ఇంకా ఆడ భలే పెళ్ళి గుర్తొచ్చింది. భలే ఇంక మనకి బాగా యాత్ర కూడా భలే యాత్ర అయితే ఇక్కడ ఏదో నేర్పడానికి పెట్టుంటారు ఈయన. ఇది అండి అంటే అసలు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం అని చెప్తున్నారండి. ఈ సబ్జెక్టు ఎన్ని సంవత్సరాలు నాన్నగారు సహవాసం చేశాను కదండి. ఇప్పుడు శ్రవణం చేసాం, మననం చేసామండి. ఇప్పుడు నేను ఎవరికి సంబంధించిన వాడినో నాకు తెలియదు కదండి. అంటే నాన్నగారు నువ్వు చైతన్యానికి, ఆత్మకి, భగవంతుడికి సంబంధించిన వాడివి. నువ్వు దేహానికి కానీ, నువ్వు దేహం లేనప్పుడు, నీ మనసు లేనప్పుడు, ఇంద్రియాలు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు రాత్రి సుషిప్తావస్థలో ఉన్నావా లేదంటే ఉన్నావు. ఆ ఉన్నదానికి పుట్టుక లేదు, చావు లేదు, సుఖము, శాంతి, ఆనందంలో నేనున్నది. అదే ఒకవేళ దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా పుట్టిన దేహం మరణిస్తుంది, అది నువ్వు కాదు కదా. అందుకు దేహంతో ఎంత తాదాత్మ్యం ఉందో, మనసుతోటి ఎంత తాదాత్మ్యం ఉందో, ఉన్నదాని గురించి చెప్పిన దానికి సంబంధించిన స్ఫురణ, ఎరుక లేదు నీకు. వీటితోటి తాదాత్మ్యం, వీటితోటే తాదాత్మ్యం పెట్టుకునండి నాన్నగారి మాటలు చెప్తున్నాను అనమాట అండి. అది నాకు ఆ రోజు అంటే ఎందుకంటే ఇప్పుడు నా మాటనే భుజాన్ని వేసి తిరుగుతారు కానీ అంటే మరి నాన్నగారు రూపం కాదు, నన్ను రూపానికి పరిమితం చెయ్యొద్దు అన్నారండి. ఇప్పుడు నాన్నగారు కూడా నన్ను రూపానికి పరిమితం చెయ్యొద్దు మామూలుగానే. ఇప్పుడు మీకు దేహం ఉంది, అలాగే నాకు దేహం ఉంది. ఒకసారి మీకు దేహం ఉంటుంది, మాకు దేహం ఉంటుంది. ఇప్పుడు అగనంగా తేడా ఏంటి? ఇప్పుడు నీకు మనస్సు ఉంది, మాకు మనస్సు లేదు. మాకు మనస్సు లేదు, హృదయంలో ఉన్న వస్తువు అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఉంటుంది కదండి. పోనీ ఉన్నప్పుడు ఈ మనస్సు ఏదో ఇప్పుడు నిజం దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది కానండి, అబద్ధం నిజం దగ్గరికి తీసుకెళ్ళలేదు కదండి. ఏదండి అంటే సబ్జెక్టుకి సంబంధించిన ఇప్పుడు నాన్నగారి సబ్జెక్ట్ ఉందనుకోండి అండి, ఆ మాట అండి, నువ్వు అజ్ఞానంలో నిద్రపోగానే నా మాటలో నిద్రపోవద్దనండి. నా మాటల్లో నిద్రపోవద్దు, నీ మాటలో మెలకుగా ఉండు అంటేనండి. శరీరం సహకరించడం లేదనుకోండి, మనసు సహకరించడం లేదనుకోండి, మాటల్లో నిద్రపోతాం అన్నమాట. మాటల్లో నిద్రపోయినప్పుడే ఈ మనస్సు, అజ్ఞానం, ఈ వికారాలు ఎలా ప్రవర్తిస్తాయో మనకు తెలియదు అనమాట అండి. అందుకేంటంటే జాగ్రత్త అవస్థలో నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నాన్నగారు మాటలు ఉన్నాయి, శ్రవణం చేసుకున్నాను కదండి. శ్రవణం చేసుకున్నప్పుడు నాన్నగారు నేను ఎవరినని చెప్పారండి అసలు అని మనందరికీ. నేను ఎవరినని చెప్పాను? దేహానికి సంబంధించిన దేహం, మనసు ఇవన్నీ నేనే అనుకుంటాను కదండి. అవి చెప్పటానికి కాదు కదండి నాన్నగారు దేహం ధరించి అసలు భూమి మీదకి వచ్చిందండి. నేను ఎవరినో చెప్పటానికి వచ్చారు కదండి.
నువ్వు దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి సంబంధించిన వాడు కాదు. నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు. మోక్షం వచ్చినా లేదండి. రాత్రి సుషిప్త అవస్థలో ప్రతి ఒక్కడో కూడా భక్తి ఉన్నా లేకపోయినా అన్నిటితోటి సపరేట్ అయిపోతున్నాడు. సపరేట్ అయిపోయినప్పుడు ఉన్నావా లేదంటే ఉన్నావు. ఆ ఉండటంలో చుక్కు ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది. అది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది. అది ఎక్కడికి పారిపోలేదు. ఆ ఉన్నదానికి నువ్వు పుట్టని వాడు అసలు అనేది. నీ పుట్టుక లేదు, చావు లేదు. ఆ ఉండటానికి సంబంధించిన వాడు. ఆ ఉన్నదే నువ్వని చెప్తున్నాం కదా. మరి ఆ ఉన్నదే నువ్వని చెప్తున్నావు. ఆ ఉన్నదే నువ్వని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఎరుకును కోల్పోయండి. వస్తువు ఎలాగా అనుభవం లేదు. దానికి సంబంధించిన ఎరుకును కోల్పోయి, దానికి సంబంధించిన ఉనికిని కోల్పోయి దేహం దేహానికి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. దేహం ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. దేహంలో దోసకాయలో చేదంతా బయటకు వచ్చినట్టు దేహంలో వికారాలు, మనసులో వికారాలు అవన్నీ. మరి అది కొన్ని బలహీనతలు బయట తీయాలంటే తలుపు చెందని పెట్టి నొక్కి తీస్తారు అండి. అంటే ఎందుకంటే అది ఆయనకి అది కాదండి మెయిన్ అండి. నేను అనుకున్నాను పుణ్యక్షేత్రంలో రాత్రి బాగానే ఖాళీగానే ఉండేదాన్ని కానీ పోనీ అక్కడ కలిపినా పర్వాలే పోను అసలు కాదండి. అంటే ఎక్కడ పెట్టి కదిపితే ఉసులవుతుందో అంటే మనకు రోగం తీసుకురావాలని కాదండి. మెయిన్గా ఆయన చూసుకునేది ఏంటంటేనండి, ఏ సిచ్యువేషన్లో, ఏ పరిస్థితుల్లో వీడికి మనకి ఏం తీసేసి, ఏం బోధించి, ఏ బలహీనతలోంచి మనం బయటకు తీసి దేనికి సంబంధించిన ఎరుకు కలిగి చెయ్యాలో అదంతా తెలియజేసేవాడే గురువు అండి. మొన్న అసలు గురు పౌర్ణమి రోజు అనిపిస్తుందండి. అంటే గురువు ఈ వైపు నుంచి గురువు ఇటు భౌతిక జీవితం పెర్ఫెక్ట్గా ఉండాలండి. మనం సుఖపడాలండి, ఇంట్లో వాళ్ళందరూ సుఖపడటానికి అవకాశం ఇవ్వాలండి మనం అండి. మామూలుగానండి మనకి ఏ కడుపు నొప్పి, తలనొప్పి వచ్చిందనుకోండి, మనం ఎలాగ బాధపడటం తప్పదండి. మనతో పాటు మిగతా ఇంట్లో వాళ్ళందరూ నిద్ర లేకుండా ఉండాలనుకుంటామండి. అలా అనుకోవద్దని కదా చెప్పారండి. మా తలనొప్పి అంటే మన పట్టించుకునండి. ఈ తలనొప్పి వచ్చినోడు, ఒళ్ళనొప్పులు చుట్టూ వాళ్ళు కూర్చోవాలంటే మరి వాళ్ళకి నిద్ర ఉండదు కదండి. అది అలా ఏంటంటే మనం ఈ పనులండి. అవి ఏ పని అయినా సరే అండి పర్ఫెక్ట్గా చేస్తారండి, సిన్సియర్గా చేస్తారు. అది అని ఆ పనిలోనే మనం ప్యూరిఫై అవ్వచ్చండి. కానీ మనం చేస్తున్న పని మనకి ఒరిగిపోయినట్టు ఉండకూడదండి. ఒకవైపు ఒరిగిపోయినట్టు కాకుండా కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉండాలండి. ఒక నాన్నగారి దగ్గరికి అండి, అందుకు ఎప్పుడో నాన్నగారు చెప్పిన మాట, నా మాటలు భుజాన్ని తిరుగుతారు, నా రూపం మాటకి మర్చిపోతారు అనేసరికండి. అందుకు ఇప్పుడు ఈ మనస్సు ఉంది కదండి, ఇదండి ఈ మనస్సు ఇప్పుడు నాన్నగారు పాప మనకి కొన్ని కొట్టిపడేస్తున్నారండి నాన్నగారు కూడా అండి. నాకు దేహం లేదు, ఫోన్లో నీకు కూడా దేహం లేదని అనుకుందాం కానీ చెప్పు అలాగని ఇవ్వరండి ఒక్కసారి అనుకున్నాను. ఇప్పుడు ఈ దేహం దగ్గరికి వచ్చేసరికి నిజం దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే నీ మనస్సు నిజమైతే మనస్సు చెప్పినవన్నీ నువ్వు నమ్మాలి. మనస్సు నిజం కానప్పుడు నీ మనస్సు చెప్పినవి నువ్వు నమ్ముతున్నావా, నిజం చెప్పింది నమ్ముతున్నావా? అక్కడ విచక్షణ ఉండాలి కదా లోపల. అంటే లోపలన్నీ క్వాలిటీగా ఉండాలనండి. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు చెప్పింది నమ్మాలో మనం చూసుకోవాలి కదండి. ఇటు మనసు చెప్పింది నమ్మాలా, నాన్నగారు చెప్పింది నమ్మాలా? నాన్నగారు చెప్పిన మాట నిజం దగ్గర నుంచి వచ్చిందండి. నిజం దగ్గర నుంచి వచ్చింది. మనం నమ్మితే నిజం దగ్గరికి తీసుకెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ మనస్సే అబద్ధం, అది నిజం కాదు. అది నిజం, నువ్వే నిజం కాదు. నువ్వు నిజం కానప్పుడు నువ్వు చెప్పింది నమ్మితే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేవు అని ఎదురు తిరిగి నీ మనసును క్వశ్చన్ వేసుకుంటున్నావా? నువ్వు తిరిగి నీ మనసును అలా అడుగుతున్నావా? ఇతరులు ఏదైనా మాట అంటే వెంటనే అడిగేస్తావు. మనం అనలేని మాట ఎదటి వాళ్ళు ఏదైనా అన్నారు అని తెలిసిందనుకోండి, వెంటనే వాళ్ళని అడిగేస్తావు. మరి లోపల అది చేసే పని ఏంటి? నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా? నువ్వు అని చెప్పి అంటే నీ మనసు చెప్పి అన్నీ నమ్మేస్తే ఎలా? మరి నువ్వు నిజం కాదు. మరి నువ్వు చెప్పింది నిజం ఎలా అవుతుంది? నువ్వు చెప్పింది కూడా నిజం కాదు అని చెప్పి అలా స్లోగా మనసులోంచి అలా స్లోగా
మనసులోంచి నువ్వు బయటకు వస్తున్నావు అనుకో, అలా స్లోగా మనసులోంచి పక్కకి తప్పుకుంటున్నావు అనుకో, అప్పుడు నీకు వికాసం పెరుగుతుంది అండి. అంటే జీవితంలో లోపల వికాసం, బయట వికాసం. అందుకు లోపల వికాసం అంతా ఆయన సంపద అండి. అదండి మామూలుగా లోపల వికాసం అండి. మనకి భౌతికంగా ఏదైనా కొంత సంపద పెరిగిందనుకోండి, బయట దారిద్ర్యం అనుభవించాల్సిన అవసరం లేదు కదండి. బయట సంపద వచ్చేసరికి బాహ్యంగా దారిద్ర్యం పోతుందండి. అందుకు లోపల ఏది దాయాలి, ఏది దాయకూడదు, అదిగండి. అందుకు ఆయన నాన్నగారిని అనుభవంలోకి తీసుకురావడానికి అది భగవంతుడు కళ్యాణ గుణాలు, దైవీ లక్షణాలు, మంచి లక్షణాలు ఏవో ఉంటాయి కదండి. ఆయన అనుభవంలోకి తీసుకొచ్చినవన్నీ మనం జాగ్రత్తగా లోపల దాచుకోవాలండి కదండి. అందుకు ఈ ఒక పని ఎక్కువ, ఒక పని కాదు, ఎక్కువ కాదండి. అంటే బ్యాలెన్స్గానండి. అంటే మనం ఇష్టాలు పక్కన పెట్టండి. ఏదైనా ఒక ఎవరైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ మన దగ్గరికి తెచ్చారనుకోండి, ఒక ప్రాబ్లమ్స్ మన దగ్గరికి తెస్తే అది పర్ఫెక్ట్గా ఆలోచించాలి. రెండు అండి బ్యాలెన్స్గా అనమాట అండి. వాళ్ళ రూపాన్ని, నామాన్ని, క్రియని పక్కన పెట్టాలండి. వీళ్ళ రూపాన్ని, నామాన్ని, క్రియని పక్కన పెట్టాలండి. పక్కన పెట్టి ప్రాబ్లమ్స్గా ఆలోచించమన్నారండి. అలా ఆలోచిస్తే కరెక్ట్ రిప్లై నేను ఇస్తానన్నారండి నాన్నగారండి. అలా చూసుకో, ఇవ్వకపోతే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింది. కానీ వరకు కొన్ని రోజులు చూసుకోవటానికి ఏముంది. అలా జాగ్రత్తగా న్యాయమారి చిన్నపిల్లల్ని అండి. కొన్ని మళ్ళీ ఇలా బాగుంటే ఇలా ఉంది అని, కొన్ని నువ్వు అనుకున్నట్టు బాగుంటే నువ్వు అనుకున్నట్టు ఉంది. మనకేమో ఇలా జీవించడం అలవాటు అయిపోయిందండి. ఇలా జీవించడం అలవాటు అయిపోయిన వల్ల ఇలా జీవిస్తేనే బాగుంది అనిపించిందండి. పోనీ ఇలా ఇలా కూడా మేము చెప్పినట్టు కూడా జీవించి చూడు, ఇలా బాగుంటే ఇలా ఉంది కానీ ఫాలో అయిపోయింది కానీ మాకు ఇది పరిణామం అమృతం. అది పరిణామం. మరి దాని పరిణామం అమృతం ఎలా అవుతుందండి? అది విషం పరిణామం, దీని పరిణామం అమృతం అండి. ఇదండి అలాగండి. ఎవ్వరికి నొప్పి లేకుండా అంటే ఎందుకంటే 100%, 100% అంటే కొంచెం కృషి ఉండాలి. ఉడికే కొద్దీ మనం ఆయన ఏదైతే చెయ్యొద్దన్నారో అది మానేసండి. ఇలాగండి నాన్నగారి దగ్గరికి ఇద్దరు వచ్చారంటండి. అదే ఒకళ్ళు వచ్చారంటండి. ఒకళ్ళు వచ్చి అప్పుడు నాన్నగారితో అన్నారంట, ఇంకొకరి గురించి అలాంటోరండి ఇలాంటోరండి అని ఇంకొకరి గురించి చెప్పారంటండి. ఎవరు ఏదో ఉంటుంది కదా, ఏదో ఉంటుంది చెప్పారండి. చెప్తే అప్పుడు నాన్నగారు అన్నారంటండి, అన్నీ అన్నారంటే నువ్వు కట్టారంటండి. నువ్వు కట్టాక పోనీ చెప్పినోడు ఊరుకోవచ్చు కదండి. వీడికి మరి నాన్నగారి వైపు నుంచి ఏదో రిప్లై రావాలి కదండి. నాన్నగారు ఏమీ రిప్లై ఇవ్వలేదండి. ఏమీ రిప్లై ఇవ్వకపోతే అప్పుడు అన్నారంటండి, అంటే నాన్నగారు మరి నేను మీతో చెప్పాను కదండి, మీ వైపునే ఏం చేయదో మాట నాకు చెప్పాలి కదా అన్నారండి. అప్పుడు నాన్నగారు అన్నారండి, అది నా వైపు నుంచి ఏదో మాట చెప్పాలన్నా మరి నువ్వు వారి గురించి నాతో చెప్పారు, వారు నీ గురించి నాతో ఇంకేం చెప్పలేదు, మరి అందుకు నీకంటే వారే నయం అనిపిస్తుంది. అది ఆరు కూడా చెప్పారనుకో వచ్చిన ఇలాగేనే అప్పుడు ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తాం అంటే రెండు వైపులు అనమాట అని చెప్పండి. అలాగే సమయాన్ని చూసి సందర్భం చూసండి. అప్పుడు అని చెప్పి వాళ్ళ రూపాన్ని నామాన్ని పక్కన పెట్టి మీ రూపాన్ని నామాన్ని పక్కన పెట్టి అప్పుడు ప్రాబ్లమ్స్గా ఆలోచిస్తే అప్పుడు కరెక్ట్ రిప్లై భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పచ్చు అదండి. అందుకు సమాధానానికి కూడా రిప్లై మా దగ్గర నుంచే వస్తుంది. అప్పుడు థింకింగ్ ఏంటంటే నువ్వు జపం ధ్యానం సాధన చేయటం వలన ఎలా అయితే లోపలికి డీప్ని అయిపోతున్నావో అలా నువ్వు ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్గా క్లీన్ చేయగలుగుతున్నావు అనుకో, మనసు అంతర్ముఖం అయిపోతుంది. అంటే ఆ ప్రతి చిన్న విషయంలోని కూడా అలా మనసు అంతర్ముఖం చేయడానికి ఇందుకే మనం ఏదాలాపంగా మాట్లాడుకునే మాటలలో కూడా అనేది అలా మనసు లోపలికి దారి తీయాలి. ఆ పని వలన కూడా దానికి మనసుకు వికాసం రావాలి, వెలుగు రావాలి, వాళ్ళు బాగుండాలండి. మనకి అది కావాల్సిందండి. అవతల వాళ్ళు బాగుండాలండి, మనకేమో ఇటు కొంచెం మనసుకి వికాసం వచ్చి మనసు వెలుగు వైపు మనం చేసిన పని వెలుగుగా మారేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట అండి. ఇలా దైనందిన జీవితంలో జీవించాలండి. అదే అలా జాగ్రత్తగా. టైం ఎంత అయింది? ఎంత అయిందండి? 4:10. ఇంజనీర్ గారికి అది ఇబ్బంది అవుతుంది.
రెండున్నరకి మొదలెట్టేసాం కదా అయ్యా. ఇప్పుడు మనం వస్తామని 1 గంటకే వేవి గదిలో పెట్టేశారు. ఇదారు కూర్చో అయ్యా. అది ఎలా పైన పాపం ఏదో ఒకటి మరి చాలా టైం దాంట్లోనే తీర్చిచ్చేసి మనం తరింపు చేసేయాలనండి సాధ్యమైనంత వరకు. అంటే ఇది అంటే ప్రత్యేకంగా భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి వేరే ప్రయత్నాలు కాకుండా ఈ బాడీ యాక్షన్లోనే ఆయన మార్చేయాలి అంతే. స్వభావంలో మార్పు తీసుకొచ్చారు ఎంతండి. ఎలాగా భౌతికంగా చేసే పని ఎలాగా తప్పటం లేదండి. అదండి అందుకని చెప్పి అందుకు నీకు పరిపాలన మైండ్ని నేను ఇస్తానన్నారండి. మన ఇంట్లో అంటే పరిపాలన మైండ్ని ఆయన నాన్నగారు ఇచ్చారనుకోండి అండి. మరి అహంకారం పరిపాలన చేస్తుంది కదండి. ఇప్పుడు మన దేహభావన, వ్యక్తి భావన, మనసు పరిపాలన చేస్తుందండి. మరండి అది నశించలేదండి. నశించకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలోకి తీసుకురావడానికి పరిపాలన. ఇప్పుడు దొంగోడు ఉంటారండి. ఆ దొంగోడు చుట్టూని పోలీసులు ఉంటారండి. వీడు ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరో వస్తారండి. వాళ్ళ చుట్టూని పోలీసులు ఉంటారండి. అక్కడ ఎంతుకుంటున్నారు, ఇక్కడ ఎంతుకుంటున్నారండి. అక్కడేమో రక్షించడానికి ఉంటున్నారు, ఇక్కడ శిక్షించడానికి ఉంటున్నారండి. ఇప్పుడు అక్కడ మరి వాళ్ళు ఉంటారు కదండి. అక్కడ ఎందుకంటే వాళ్ళని రక్షించడానికండి. ఇక్కడ పోలీసుల దగ్గర దొంగల దగ్గర పోలీసులు ఉంటారండి. మరి ఈడు ఆడు సమానం అంటే ఎలాగండి. ఇక్కడ వీడికి శిక్షించడానికి ఉన్నారండి వీడి చుట్టూ. అక్కడేమో రక్షించుకోవటానికి ఉన్నారనమాట అండి. అలాగే నువ్వేంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా ఈతలు తీసేయండి. బేబీ సరిపోతుంది కరెంట్ లేకుండా పరా. ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు అనుకోండి ఇక్కడికండి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కొన్ని వ్యవహారం వస్తున్నారు అనుకోండి. అసలేనండి ఇవి వస్తామంటేనండి వాళ్ళని అదే రూట్లన్నీ వాళ్ళు వస్తామంటేనే ట్రాఫిక్ జామ్లు అవి ఏమీ లేకుండా రోడ్లు బందోబస్తులు చేసేసి అన్నీ శుభ్రం చేసేస్తారు కదండి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి తెలుగుదేశం, కాంగ్రెస్ 4 పార్టీ వాళ్ళు ఉంటారు కదండి. ఆ పార్టీ వాళ్ళే రోడ్డు క్లీన్ చేయటం అనే పని చేసేస్తారు కదండి. ప్రధానమంత్రి వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ ఆఫ్ చేసేస్తారండి. రోడ్లు శుభ్రం చేసేస్తున్నారండి. అంటే ప్రధానమంత్రి రాబోయే ముందు శుభ్రత ఎవరు చేస్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళు చేసేస్తున్నారనమాట అండి. అలా నీ హృదయంలో ఉన్న భగవంతుడు నీకు స్వరూపంగా అనుభవంలోకి వచ్చే ముందు ఆ హృదయంలో ఉన్న భగవంతుడి దగ్గర రూటును కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు కదా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావో లేకపోతే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడో ఆ రూట్ ఏర్పాటు ఆయనే చూసుకుంటారండి. ఇక్కడండి ఎక్కడ కాలడీ ఏదో ఉంటుంది కదండి. శంకరాచార్యుల వారు ఇది అక్కడ కాలడీ. అది కాలడీలో ఎవరో స్వామి ఋషి దాని పేరు ఏదో దేవుడండి మర్చిపోయాను. అక్కడికి నాన్నగారు వెళ్ళారండి ఒకసారి. వెళ్ళారు శంకరాచార్యుల వారు. అవి కాలడీయే కదండి. పుట్టిన చోటు కదండి. అండి అక్కడ ఋషిశృంగుడు అండి. అక్కడ ఋషిశృంగుడు మొత్తం మీద ఎవరో ఒక ఋషి తపస్సు చేశారండి. లాస్ట్ నుండి తపస్సు చేస్తే ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడంటండి. ఈశ్వరుడు దర్శనం ఇస్తే ఈ ఋషి భక్తుడు ఏమనాలంటే నన్ను నీలో ఐక్యం చేసుకో అనాలంటండి. నన్ను నీలో ఐక్యం చేసుకో అంటాం మానేసి ఈ భక్తుడు ఏమన్నాడంటే నువ్వు నాలో ఐక్యం అయిపో అన్నాడంటండి. అవ్వదండి అంటే మామూలుగా ప్రేమను పాపం ఆ మాట దర్శనం ఇచ్చిన టైంలో దేవుడితో ఎలా మాట్లాడాలో తెలియకండి. అంత గురించి అంటే ఆ ఈశ్వరుడు ఏం చేశాడంటే ఈయనలో ఐక్యమైపోయాడండి. అందుకని శివలింగం మీద పెట్టి అలంకరణ ఉంటుంది కదండి. ఈశ్వరుడికి పెట్టరండి, ఈయన ఈ భక్తుడికి పెడతారండి. శృంగుడితో ఋషి విగ్రహం పెడతారండి.
అదండి. అయితే అప్పుడు ఆ ఋషిశృంగుడు ఆ ఋషి విగ్రహం గుడి అలా ఉంటుందండి, కొంచెం దూరంగా. కొంచెం లెక్కొచ్చాక నాన్నగారేమో మొత్తం అవన్నీ కాలడి అవన్నీ చూసుకుని వచ్చి ఒక బస్ స్టాండ్లో ఒక పక్కనే ఎవరంటో చిన్న సరిపడి తాటేకిళ్ళు ఏదో ఉంటే అరుగు మీద కూర్చున్నారంటండి. బస్సుకి పెట్టుకుని బస్సుకి అండి. ఒక బస్సులో తిరిగేవారు కదండి అసలు ఇప్పుడుని. అరుణాచలం కూడానండి. కూర్చుంటే ఆవిడ ఇంటి ఆ యజమాని ఏమనిపించిందో ఈదిలోకి వచ్చి ఆవిడ నాన్నగారండి టీ కాసి పట్టుకొస్తాను తాగుతారని అడిగిందండి. ఎలాగ టైం అయింది కదా, ఆవిడ లోపల నుంచి కాసి పట్టుకొస్తానంటున్నారు. వద్దండి ఎందుకని తాగుతానన్నారండి. ఆవిడ 2 కప్పులు తెచ్చి రామచంద్రరాజు గారికి ఒక కప్పుని నాన్నగారికి ఒక కప్పు టీ ఇచ్చారండి. ఇస్తే కరెక్ట్గా నాన్నగారు ఎలా తాగుతారో అంత సేమ్ ఇంటికాడ భక్తులు ఇల్లు ఎలా కాస్తారో అలాగ అంత రుచిగాని బాగానే అసలు ఇంకా రుచిగా కాశారండి. అసలు ఎంత బాగుందో అని అంటండి ఆ టీ తాగారంటండి. టీ తాగి అప్పుడు గుడి అక్కడికి దగ్గరలోనేనండి. నాన్నగారు టీ తాగాక రోడ్డు ఉంటుంది, పక్కన గుడి అక్కడే ఉంటుంది. చూసి రమ్మని చెప్పారు మేము వెళ్ళినప్పుడు అండి కాలది. అప్పుడు నాన్నగారితో కాకుండా అంతకుముందు వెళ్ళినప్పుడు. తర్వాత ఏమో శంకరాచార్యులు వారు మొత్తం గ్రంథాలు పుస్తకాలు ఇవన్నీనండి. కాలడీలో శంకరాచార్యుల వారు ఆవిడకి శారదాపీఠం స్వామి ఇవన్నీ ఉంటారు కదా. అలా కాకుండా అలా చేలోంచి వెళ్తే చేనుగట్టు ఉంటుందండి. ఆ చేనుగట్టు నుంచి అలా పైకి ఉంటే ఎక్కితే అక్కడ ఏదో దేవుడి గుడి ఉందండి. అక్కడ కూర్చుంటే మొత్తం అంతా శృంగేరి ఇవన్నీ బాగా కనిపిస్తాయంటండి. అంటే ఆచార్యుల వారు అక్కడ కూర్చుని మొత్తం గ్రంథాలు పుస్తకాలు అవన్నీ రాశారంటండి కాలడీలోండి. అది కూడా పవిత్రమైన ప్లేసు. ఆచార్యుల వారు చాలా రోజులు కూర్చున్నారు అక్కడ. అది మామూలుగా అక్కడికి వెళ్ళి కూడా కాసేపు కూర్చుంటే మంచిది అని చెప్పి పాపం అప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా చెప్పేవారు కదండి, మామూలుగా కదండి. అప్పుడు ఈయన అలా అంటారంటండి ఋషిశృంగుడు. అంటే నేను నీలో నువ్వు నన్ను నీలో ఐక్యం చేసుకోవాలని దేవుడిని అంటాం మానేసి మీరు వచ్చి నువ్వే నాలో ఐక్యం అయిపోయినానండి. అంటే నువ్వు నాలో ఐక్యం అయిపోయావన్నా దేవుడు ఏం పట్టించుకోడు కదా. అంటే అక్కడ మెయిన్ క్వాలిటీ పవిత్రత భక్తి అటు పక్వానికి వచ్చి తయారైపోయి ఉన్నాడండి. మెయిన్గా ఆయన స్వరూపాన్ని మోక్షాన్ని ఏదో ఇచ్చారంటండి. ఆయన ఋషి పేరు ఏదో పేరు నాకు కరెక్ట్గా ఆయన్ని మామూలుగా గుర్తులేవన్నమాట అండి. అలాగండి. అలాగా పవిత్రమైన క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగి చూశారు కదండి. అంటే మళ్ళీ అలా మహాత్ములు వెళ్ళటం వలన ఇంకా దానికి ఒక విశిష్టత పవిత్రత ఇవ్వటం కోసమేమండి అలా మహాత్ములు కూడా. అంటే ఇప్పుడు నాన్నగారు ఇలా చేశాక వారందరూ కూడా అందుకే ఇప్పుడు నాన్నగారు కూడా అందుకే అలా ప్రయాణాలు చేసి ఉంటారు. అంటే మనలాగా దేవుడి దర్శనం చేసుకోవాలి అలా అని కాదు కదండి. అక్కడ మరి అందరి కళ్ళల్లోని పడతారు కదండి. అక్కడ మనకంటే తెలిసి చూస్తున్నాము, తెలియకుండా ఎంతమంది కళ్ళు చూస్తారండి అక్కడ అసలు అనండి. ఆయన చూపు అందరి మీద పడిందండి. దగ్గరికి వచ్చిన భక్తులే కూర్చున్న వాళ్ళే అని కాదండి, అసలు వచ్చినా రాకపోయినా ఆయన దేహం భూమి మీద ధరించుంటే మరి రంగనికి అదే కదా చెప్పారండి. వాళ్ళకి ఉండవలసినంత మంచితనం ఉండి సహృదయం ఉండి సద్బుద్ధి ఉంటే వాళ్ళ సంపదకి అందరూ వారసులే. ఇప్పుడు నాన్నగారు దేహం ధరించి ఉన్నప్పుడు భక్తుల కంటే కూడా ఇప్పుడు దేహం చాలించాక ఇంక జనం విపరీతంగా మరి పెరిగిపోయారు కదండి. అసలు ఎంత జనమోనండి, ఉన్నప్పుడు కంటే ఎక్కువ వస్తున్నారండి. అంటే ఎందుకంటే మరి భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు పూజార్హుడు కదండి. అయినా ఆయన శక్తి పవరో భగవంతుడు మరి ఏం చేసుకుంటాడో ఏంటో అది తెలియదు కదండి. కాకపోతే ఏమిటంటే ఈ జన్మకే మనం ఏమనుకుంటున్నామంటే ఈ జన్మకి నాన్నగారి దర్శనం అయింది, సహవాసం అయింది, ఇలా అర్చన ఆరాధన చేసుకుంటూ ఇలాగా ఇలాగని అనుకుంటున్నామండి. కానీ నాన్నగారు అలా సరిపెట్టుకొని ఇవ్వటం లేదన్నమాట అండి. అంటే ఎందుకంటే ఈ సృష్టిలో ప్రపంచంలో నువ్వు ఎవరిని నమ్ముకున్నా మాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ స్నేహితులు కానీ తనతో సమానంగా సుఖపడాలనుకునేవాడు ఈ సృష్టిలో అసలు ఎవడైనా ఉన్నాడా? ఉంటే నమ్ముకోమంటున్నారండి. అంటే ఈ సృష్టిలో తనతో సమానంగా సుఖపడాలనుకునేది జ్ఞాని ఒక్కడే అనమాట అండి.
అదండి. అంటే మనమేమో ఇది సరిపోతాను. అదే నాన్నగారు మాటలు స్మరించుకుంటున్నాం, నాన్నగారికి ఏదో పూజ చేసుకుంటున్నాం, ఇవి చేసుకుంటున్నాము, ఇలా చేసుకుంటూ మనం ఆనందింతూ ఇలా సరిపోతుందని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు నాన్నగారు ఏంటంటే ఇలాగే చేసుకుంటూ, ఇలాగే ఆనందిస్తూ, ఇలాగే చేసుకుంటూ ఇది సరిపోదు, దేహభావం నశించాలి, నేను ఏ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నానో అది నాతో సమానంగా, నాన్నగారితో సమానంగా మనం అనుభవించాలండి. అంటే పుట్టని స్థితి ఏదో ఒకటి ఉంది, నువ్వు అంటే దేహంతో సంబంధం లేకుండా సుషిప్తావస్థలో ఉంటున్నావు కదా, పోనీ అది నువ్వని ఎంతకాలం నుంచో నీకు చెప్తున్నాను కదా, చెప్పినప్పుడు అదే మనం అనేది అది అదే మనమేమో మనం దానికి సంబంధించిన వాళ్ళమేమో అని సబ్జెక్ట్లో నిద్రపోవద్దు. సబ్జెక్ట్లో కనుక కొంచెం మెలకువ కలిగి ఉంటే, అదే నాన్నగారు మనం ఎవరని చెప్పారో కొంచెం, ఇప్పుడు దేహం మనం, మనసు మనం, ఈ మనం అని ఎలాగ అనుకుంటున్నాం, మనం ఎవరు మన నాన్నగారు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, నన్ను అందరి హృదయాల్లో నన్ను అంతటా ఉన్నాను అని చెప్పాడండి. భగవద్గీత దేవుడి దగ్గర పెట్టేస్తున్నామండి. ఎవరైనా మంచి నాన్నగారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చిన మొదటి పని ఏంటి, ఆయన ఇచ్చిన మొదటి సందేశం ఏంటి మనకు అసలు, ఆయన వచ్చిన మొదటి పని ఏంటి, ఆయన చెప్పిన మొదటి సందేశం ఏంటంటే మనం ఎవరికి సంబంధించిన వాడమో తెలియజేయడానికి భూమి మీదకి వచ్చానండి. దేహానికి, మనసుకి, ఇంద్రియాలకి సంబంధించిన వాళ్ళమని ఈ మూడిట్లతో తాదాత్మ్యం చెంది మన జీవితం అంతా అలాగే కొన్ని జన్మల నుంచి బతికటం మనకు తెలియదు, జన్మలో బతుకుతున్నాం కదండి. అలా కాదు, నువ్వు దానికి సంబంధించిన వాటిని బోధించి చెప్పి వెళ్ళారు కదండి. మరి నువ్వు సబ్జెక్ట్లో నిద్రపోతే ఎలాగా? అంటే సబ్జెక్ట్లో మేల్కొని ఉండు. అలా సబ్జెక్ట్లో మేల్కొని ఉండి కొంచెం మెలకువ తెచ్చుకో సబ్జెక్ట్లో అనమాట అండి. నేనండి అంతేకాని సబ్జెక్ట్లో మెలకువ తెచ్చుకోవడం మానేసి దేహంతో తాదాత్మ్యం చెంది నీకు దేహానికి సంబంధించి దేహం ఎలా ఉందో, లేకపోతే మనసుకు సంబంధించి మనసు ఎలా ఉందో, ఈ రెండిట్లో గొడవే. కానీ ఆ రెండు నువ్వని చెప్పానా? ఆ రెండు నువ్వు కాదు కదా, నువ్వు ఎవరమని చెప్పడానికి మేము దేహం ధరించి భూమి మీదకి వచ్చాము. దానికి సంబంధించింది కోల్పోయావు. దానికి సంబంధించింది కోల్పోకుండా దానికి సంబంధించిన ఉనికి ఎరుక ఎప్పుడైనా పోనీ శుభలేఖ ఇచ్చే గౌరవం కూడా నాన్నగారి మాటకి ఇవ్వాలనండి. అంటే శుభలేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా వెళ్తాం కదా, అలాగే నాన్నగారు మనం ఎవరమని చెప్పారు అని చెప్పారు. అదండి, నాన్నగారు ఎవరమని చెప్పారంటే మన పుట్టన వాళ్ళమని చెప్పారు కదా అని చెప్పి సబ్జెక్ట్ కూడా నీకు అందు గురించి నీ హృదయంలో ఉన్న అంతర్యామి భగవంతుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నేను నీ హృదయంలో ఉన్నాను అని ఆయన వైపు నుంచి స్పందిస్తున్నాడు. మామూలుగా స్పందన ఉంది, స్పందిస్తున్నాడు. కానీ ఆయన వైపు నుంచి స్పందన ఉంది, కానీ నీ వైపు నుంచి స్పందన లేదు. అంటే నీ వైపు నుంచి ఎలా స్పందన లేదంటే మామూలుగానండి, నీ వైపుని గురించి కూడా స్పందన ఉండాలి. ఆయన ఉన్నానని స్పందిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రతి క్షణం కూడా స్పందిస్తూనే ఉన్నాడు. అంటే ఈ మూడు నువ్వు అనుకోవటం వల్ల నువ్వు పట్టించుకోవట్లేదు, నీది మనసు, దేహం, ఇంద్రియాలను కూడా. అంటే నీ వైపు నుంచి రావాలి, ప్రతిస్పందన కూడా ఉండాలన్నమాట. ఆయన వైపు నుంచి స్పందన ఉంది, ఉన్నాను అని. నీ వైపు నుంచి కూడా ప్రతిస్పందన. సబ్జెక్ట్లో నువ్వు మేల్కొని ఉంటున్నావు అనుకో, సబ్జెక్ట్లో మెలకుగా ఉంటున్నావు అనుకో, సబ్జెక్ట్లో మేల్కొని ఉంటే ఆయన స్పందిస్తున్నాడు కదా, నీ వైపు నుంచి కూడా ప్రతిస్పందన ఉందనుకో, ఉండటానికి నీ దేహానికి, మనసుకి, ఇంద్రియాలకి సంబంధించినవి కాదు, నీకు సంబంధించినవి అని చెప్పి నువ్వు చెప్పావు కదా అని చెప్పి నీ వైపు నుంచి ఆయన నువ్వు ఎవరికి సంబంధించిన వాడువో దానికి సంబంధించిన ఉనికిని, స్ఫురణని నీ వైపు నుంచి కూడా ప్రతిస్పందన కొంచెం ఆయన అందుతుందనుకో, అప్పుడు ఒడ్డుకి చేరిపోతావు. నువ్వు ఈ దేహం నువ్వు అనుకుని, మనసు నువ్వు అనుకుని, ఇంద్రియాలు నువ్వు అనుకుని నీకు తోచినట్టు చేసేసి నీకు ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడి, ఎలా ప్రవర్తించాలంటే అలా ప్రవర్తించి, ఏం చెయ్యాలంటే అది చేసి భగవంతుడు చెప్పినట్టు చేస్తున్నావా లేదా నీకు తోచినట్టు చేస్తున్నావా? అదండి, రెండు పనులు అయిపోతాయి కదా. భగవంతుడిని లోపల పెట్టుకో, భగవంతుడు చెప్పినట్టు చెయ్యి, భగవంతుడు చేసినట్టు చేస్తే అందరూ సుఖపడతారు. అదండి, అంటే ఎదుటి వాళ్ళకి క్షేమాన్ని కూడా కోరినట్టు అవుతాం కదా, ఎదుటి వాళ్ళకి కూడా సహకరించినట్టు అవుతాం కదా. ఆయన దగ్గర నుంచి అందుతాయి సహాయ సహకారాలు, ఈ మనసు దగ్గర నుంచి సహాయ సహకారం ఏంటి? పోనీ నువ్వు నిజమైతే నీ మాట నా ముందును, నువ్వు నిజం కాదని పోనీ నాన్నగారు నాకు చెప్పారు,
నువ్వు నిజం కానప్పుడు నీ మాటలను నువ్వు చెప్పిన మాటలు ఎంత నిజమవుతాయి అని చెప్పి ఆ టైంలో నువ్వు నమ్ముతావా లేదా అక్కడ దాంట్లోంచి బయటకు వస్తావా? అసలు ఆ గొడవలోకి లోపలికి వెళ్తే కదా బయట గొడవే పెట్టి కూర్చుంటున్నావు అండి. ఇంక ఈ బయట గొడవలో బయట లోకం ఇది ఇది మళ్ళీ నీకు రహస్యాలు ఒకటి దాపరకాలు ఒకటి అవన్నీ మరణానంతర జీవితంలో ఏం చేసుకుందామని అండి. అంటే హృదయంలో దాచుకునే బంగారాన్ని ఏమో బయట పెట్టి బయట ఉంచవలసిన గాజు మొక్కలను పెంకు మొక్కలను లోపల పెట్టుకున్నట్టుగా ఉండకూడదండి కదండి జీవితం అండి. ఏదో రోజుని మరణం వస్తుందండి. దేహం నుంచి జీవుడు తప్పుకుంటాడు, చేసేది ఏమీ లేదు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోమనండి అదండి. పనులు మంచిగా చేస్తున్నావు, పనులు గొప్పగా చేస్తున్నావు, అన్నీ బాగానే చేస్తున్నావు. అవకతవకలో ఉండకూడదు కదా ఇదండి. అవకతవకలో తింగరి చేష్టలో అంటే భగవంతుడు నీకు తోచినట్టు ప్రవర్తించేసుకుంటే ఎలాగా? అంటే ఆయన చెప్పినట్టు చేస్తే రెండు అంటే సమన్వయంగా అవుతుంది. ఆయన దృష్టిలో ఎలా ఉంటున్నామో చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా అందరి దృష్టిలోని ఎలా ఉంటున్నామంటే ఎందుకండి? పాపం అందరూ మనసు ఉన్నోళ్ళమే నిజండి. మరి వాళ్ళ దృష్టిలోనేమో మనం బాగోము, మన దృష్టిలోనేమో వాళ్ళు బాగోరు అదండి. ఇంకా అలా ఒకళ్ళ మనసులో ఒకళ్ళు చూసుకుంటే ఎంతకాలం బతుకుతావు, జీవితావు? టైం ఏమో ఒక రోజు కావాలంటే ఇవ్వడండి. చూస్తున్నాం కదండి వెళ్ళిపోయిన వాళ్ళు అందరినేనండి. అదేనండి. అందు గురించి ఏంటంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే కాలం మన ఇంట్లో కుటుంబ విషయాలు వ్యవహారాలు ఎలాగా తప్పు. మళ్ళీ ఇంకా బయట గొడవలకు కూడా సాధ్యమైనంత బయట గొడవలు కొన్ని తప్పించుకోలేని చెయ్యాలండి. ఏది అక్కడ అవసరం ఉందనుకుంటే ఇప్పుడు మనం మాట్లాడకూడని మాట్లాడితే ఎంత ప్రమాదమో, మనం మాట్లాడుకోవడం వలన ఎంత నష్టమో, మాట్లాడవలసినవి మాట్లాడకపోవడం వలన కూడా అంతే నష్టం అండి. కొన్ని ఇంట్లో కూడా కొన్ని సందర్భాలను బట్టి మాట్లాడవలసిన మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుందండి. అది జ్ఞానానికి ఏదండి. ఆ మాట్లాడుకునేది ఏదో కొంచెం మర్యాదగా పద్ధతిగా అదే మాట విధానం కూడా మరి ఇప్పుడు మాట విధానం కూడా నేర్పారు కదండి. మాట్లాడే మాటలో కొంచెం ఎదుటి వాళ్ళకి నొప్పి తగలకుండా, గాయం తగలకుండా చెప్పవలసిన విషయం ఏదో జాగ్రత్తగా చెప్పుకుంటూ అలా జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ అందు గురించి ముందు జీవితం మాధుర్యంగా ఉండాలి కదండి. అసలు నాన్నగారు నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చిందండి ఎందుకంటే మోక్షం సంగతి జ్ఞానం సంగతి తర్వాత చూడొచ్చని. అందరి జీవితాలు మాధుర్యంగా మార్చాలి. అసలు ఏ మనిషికి జీవితం మీద అసహ్యం కలగకూడదు. ఏ మనిషికి జీవితం మీద అసహ్యం కలగకూడదని ప్రారంభాన్ని ఎక్కడా తప్పించడం లేదండి. అది వైభవం అండి ఇదండి. ప్రారంభాన్ని తప్పించడం కుదరదు, నెక్స్ట్ అనుభవించవలసి వస్తుంది. అందు గురించి ఈ సబ్జెక్టు ఆయన సమాధానం పరిచి మా నాన్నగారు మాటను తీసుకుని ఆ సబ్జెక్టు సరిపెట్టుకుని సమాధానం పరుచుకుంటూ జాగ్రత్తగా ఎలా మాట్లాడాలో మాట్లాడే విధానం తెలుసును, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడే విధానం తెలిసి అంటే ఎదటి వాళ్ళని నొప్పించకుండా మన పనులు మనం పూర్తి చేసుకోవటం అవన్నీ నాన్నగారు నేర్పినాయండి. ఎదటి వాళ్ళని నొప్పించి పనులు పూర్తి నొప్పించకుండానే మాట్లాడచ్చు, నొప్పించి మాట్లాడొచ్చండి. అందుకు నువ్వు చూది చేసే పని చెయ్యొద్దు కూడదు. భక్తుడు దారం చేసే పని చెయ్యాలి. దారం ఎంచేపు కలుపుతుంది అనమాట అండి. సూదికి ఏంటంటే పొడవటం పడవటండి. అందు గురించి నీకు హింసా ప్రవృత్తుడికి ఇప్పుడు నాన్నగారి దగ్గర మనం నేర్చుకుంటే అహింసా తత్వం అండి. నువ్వు నీ ప్రవర్తన చూస్తే హింసా ప్రవృత్తి అంటే హింసా ప్రవృత్తి ఉన్నోడికి అహింసా తత్వం గురించి అర్థమయ్యేది అది. దేవుడి గదిలో 1 గంట 2 గంటల పూజలు చేయటం, పునస్కారాలు చేయటం, బయటకు వచ్చాక ఎతుకుతాం మాటలు, ఎతకారం మాటలు, పొల్లేరు మాటలు. మరి అది హింసా ప్రవృత్తి కదా. అలాగే ఎందుకంటే మన నోటి ద్వారా వచ్చే మాట ఎదుటి వాళ్ళని హింస పెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఆ మాట వాళ్ళకి బాధ కలిగించకుండా ఉంటుందండి. పోనీ ఎదుటి వాళ్ళు మన ఏదన్నా బాధ పెట్టారనుకోండి, ఎదుటి వాళ్ళు మన బాధ పెడితే పెడదండి ఎదుటి వాళ్ళని పోనీ బాధ పెట్టొద్దు అన్నారండి. పోనీ ఎదుటి వాళ్ళు మన బాధ పెట్టారనుకోండి, బాధపడితే అయ్యాళ్ళు మన ఎలా అన్నారని మనకు మరి బాధ తిరిగి అనకపోయినా లోపల బాధపడుతున్నాం అనుకోండి. బాధపడతామంటే కొన్నాళ్ళేమో అలాగా రిపీట్ ఆఫ్ చేయమని చూడండి. తర్వాత వీడు పర్వాలేదు కొంచెం దాటా లేదని ఆయనకి అనిపించినప్పుడు అండి
మామూలుగా లేదండి. అలా చూసుకుంటే స్లోగా సబ్జెక్ట్ కూడా అలా చెప్పి చూడండి. కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడండి. అంటే మరి ఎదటి వాళ్ళు మనం తిరిగి అనటం లేదో అనుకుంటున్నాం. తిరిగి అనకపోయినా వాళ్ళు మన అలా అన్నారు ఇలా అన్నారని బాధపడుతున్నాం కదా. బాధపడతామంటే మరి మరి మనసుని జీవుడిని హింస పెడుతున్నాం కదా. ఎవరింటి దగ్గరైనా మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకో, గొలుసు ఇంకోటో వాళ్ళు వస్తువు వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి కదా. మరి మనసులో జీవుడు దేవుడిది అది నీ పరిస్థితులు దేహానికి బాగోలేదని అని నీ మనసుని హింస పెట్టేలాగా నీ మనసును కూడా హింస పెట్టుకోకూడదు. నీ ఎదటి వాళ్ళని హింస పెట్టడం ఎటువంటిదో అది వాళ్ళు అలా అన్నారు నన్ను ఇలా అన్నారని చెప్పి నువ్వు బెంగపడుకుని బాధపడటం కూడా అటువంటిది. అది హింసా ప్రవృత్తి. ఎవరు ఏంటంటే దేవుడిది మనసు, ఆ జీవుడు దేవుడిది. మరి నీ మనసును నువ్వు హింస పెట్టుకుంటే ఎలాగా? అందుకు ఎదటి వాళ్ళని హింస పెట్టడం మానేసి మళ్ళీ ఫోన్లే వాళ్ళు అన్నారు ఫోన్ పడదామని బాధపడదామంటే మళ్ళీ బాధపడితే నా మనసుని హింస పెట్టేస్తామని దేవుడు అంటే ఇంకేం చేస్తామండి? అందుకే హింస ఎదటి వాళ్ళని పెట్టొద్దు, హింస పడవద్దు, హ్యాపీగా ఉండు. అదండి అలాంటి మాటలు చెప్పడం అది ఆయనకి ఆ సబ్జెక్ట్ అంత వైభవంగా ఇంకా ఎదటి వాళ్ళన్నా మనం బాధపడటానికి లేదండి. ఎందుకంటే నాన్నగారు మరి బాధపడితే మా జీవుడు మా మనసు అంటున్నాడు దేవుడు మళ్ళీని. ఆ జీవుడు నా మనసు నేను నా దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా వచ్చిందో నా వస్తువుని నాకు జాగ్రత్తగా అప్పచెప్పు. ఎందుకంటే స్వచ్ఛంగా ఉంచు, పవిత్రంగా ఉంచి ఇప్పుడు ఆయన మనసును ఆయనకి ఇవ్వాలంటండి. స్వచ్ఛంగా ఉంచి పవిత్రంగా నువ్వేం అగనంగా చేయొద్దు. నా దగ్గర నుంచి వచ్చినప్పుడు శుభ్రంగానే ఉంటున్నాడు. అంటే రాత్రి సుషుప్తావస్థలో నిద్రలో బాగానే ఉన్నాడు. మెలకు వచ్చి మామూలుగా నువ్వు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు. విశ్వాసం ఎవరు ఆడించారంటే భగవంతుడు ఆడించాడు. నన్ను ఒక క్షణంలో వచ్చి పట్టుకున్నా, ఒక క్షణంలో విడిచిపెట్టేస్తున్నావు నన్ను అనమాట అండి. మరి నువ్వు విడిచిపెట్టేసినప్పుడు జాగ్రత్త అవస్థలో ఏ వాళ్ళనేమో దోమ వాళ్ళనేమో శరీరం మీద పట్టించుకుంటున్నావు. నిద్ర టైంకి వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోతున్నావు. అప్పుడు దేవుడేమీ నన్ను వదలటం లేదు అని ఎప్పుడైనా పోనీ భగవంతుడి పట్ల కృతజ్ఞత భావన ఉందా? విశ్వాసాలు ఆడిస్తున్నాడు. మనకు ప్రాణప్రయాణ టైం వరకు ఆయన ఆడిస్తానే ఉంటాడు. ఇటు పట్టుకుంటున్నాడు, ఇడిచిపెడుతున్నాడు. ఓ టైంలో వచ్చి పట్టుకుంటుని పీడించున్నావు, ఓ టైంలో వచ్చి ఇడిచిపెట్టేస్తున్నావు. మరి నువ్వు ఇప్పుడు ఇన్ని గొడవలు జాగ్రత్త అవస్థలు ఎన్ని గొడవలు ఉన్నాయో అన్ని గొడవలు నిద్రలో ఉన్నాయా లేవంటే ఉన్నాయండి. అంటే మనసు అనిపోయినప్పుడు నిద్రపోతున్నావు కదా, నీకే తెలుస్తుంది కదా నీ అనుభవం నీకు. అంటే నిద్రలో అనిపించే సుఖం అందరిది ఒకటే అని కదండి. అదండి అందుకు భగవంతుడి సంపదకి అందరూ వారసులేనండి. నాన్నగారు దేహం ధరించి ఉన్నప్పుడు వారసులేండి, ఆయన దేహం ధారించిన ఆయన సంపదకి అందరూ వారసులేండి. అంటే అది ఆయన దేహం ధరించడం, నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చారు. ఆయన సహవాసం మనకు దొరికింది, ఆయన మాటలు శ్రవణం చేసుకున్నాము. మనకి ఇంతకంటే భాగ్యం ఏముంది, ఇంతకంటే అదృష్టం ఏముంది అని ఈ నోటి మాటలకి ఆయన ఏమి మోసపోరండి. అది నేను పైకి నోటితో నేను ఏదైతే అంటున్నానో అది కరెక్ట్ అని నాన్నగారికి అనిపిస్తే మళ్ళీ ఇంకా దేనికి నేను లోను పడతానండి. నాన్నగారి దగ్గర సంపద కంటే ఇంకా సంపద అంటూ సృష్టిలో లేదు అని నోటితోటి అంటున్నాను కానండి. మరి హృదయంలో ఆ మాటను అంగీకరిస్తున్నానంటే లోపల అంగీకరించడం లేదండి. లోపల అంగీకరించకంటే బయట ఇప్పుడు మాట్లాడితే ఎవరు ఆశ్రయిస్తారని అడిగారండి. మనం చెప్తే ఎవరు ఆశ్రయిస్తారని అన్నీ ఆ వైభవం అదండి. అందుకండి అది దేవుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునే విధానం కూడా కరెక్ట్గా అన్వేషణ కరెక్ట్గా మన చేత అంటే ఎప్పుడు మామూలుగా అంటే నాన్నగారు ఏమనేవారంటే అండి, అంటే మన బలం ఎంత ఉందో, అహంకారం బలం ఎంత ఉందో, దైవ బలం ఎంత ఉందో ఆయన చూసుకుంటూ ఉంటున్నారు అనమాట అండి. వీడికి పర్వాలేదు, అహంకారం చేతిలో మనం ఓడిపోయేటట్టు చేయరు, అందుకు పోరాట ప్రతిమకి ఎప్పుడు ఇడిచిపెట్టాలో మనమే అప్పుడే ఇడిచిపెడతారు అన్నారు. అహంకారంతో పోరాట ప్రతిమ అదంతా ప్రిపేర్ చేసుకోవడం ఆయన చూసుకుంటారు అనమాట అండి. అర్జునుడి వీరుడే, కనిపించిన వాళ్ళ మీద ఎలా బాణాలు వేయడు, శత్రువు ప్రదర్శిస్తే బాణాన్ని ప్రయోగిస్తాడు మామూలుగానండి. అలాగే నీ హృదయంలో మాటలు చెప్పడానికే ఉపయోగించుకుంటే అలాగే సరిపోతుంది దానికి. అది హృదయంలో ఉన్న భగవంతుడి అనుభవంలోకి రాకుండా ఏ బలహీనత అయితే నీకు అడ్డొస్తుందో, అర్జునుడు బయట యుద్ధాలు చేశాడు, మనం బయట యుద్ధాలు ఏం చేయక్కర్లేదు. అందు గురించి ఆ బలహీనతను నివారణ చేసుకోవడానికి నా మాట సరిపోతుంది. ఆయన మాటను
నా బలహీనత నివారణ చేసుకోవడానికి నాన్నగారి మాటలు నేను ఉపయోగించుకుంటున్నాను అనుకోండి, సరిపోతుంది. అంతవరకు అలాగే ఎవరి మట్టి కాళ్ళు ఎవరి కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేస్తాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే.